ప్రార్థన చేసుకున్నామండి. కృపమంతుల జీవం గల మా కన్న తండ్రి, మీ ఘనమైన పవిత్రమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రము తెలియజేసిన తండ్రి, మరొక ఉదయాన్ని తండ్రి మా జీవితాల్లో ప్రసాదించి మా బ్రతుకులను వెలిగించుకునే అద్భుతమైన తరుణాన్ని మాకు అనుగ్రహించి తండ్రి, ఈ సాయంకాలం వేళ తండ్రి ఆయా ప్రాంతాల్లో ఉన్న మా అందరినీ తండ్రి తిరిగి మీ సన్నిధానానికి మా అందరిని ఆకర్షించుకుని తండ్రి, మీ సన్నిధిలో తండ్రి మీ వాక్కులు వినడానికి సిద్ధపడిన మనసులతో మమ్మల్ని కూర్చుంటున్న బిడ్డలందుకు తండ్రి మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసిన తండ్రి, ప్రతి ఉదయం మా జీవితాల్లో కలిగించడం కనుక మీకున్నటువంటి ఆంతర్యాన్ని గురి తిరిగిన వారమై సమయాన్ని తండ్రి సద్వినియోగం చేసుకునే జ్ఞానంతో మీ పిల్లలుగా మేము ఉంటున్నట్లు కృప చూపించవలసిందిగా ప్రాధేయపడుతూ, మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ తరుణంలో తండ్రి ఏ మాటల చేతనైతే తండ్రి నన్ను మమ్మల్ని మీరు బలపరచనయ్యున్నారు, స్థిరపరచనయ్యున్నారు తండ్రి, అట్టి మాటలు తండ్రి సూటిగాను స్పష్టంగాను చెప్పుటకు నాకును, చెప్పబడిన ప్రతి మాటను విని అర్థం చేసుకునే భాగ్యాన్ని మీ పిల్లలైన వారికి ప్రసాదించవలసిందిగా ప్రాధేయపడుతూ, మెట్టుకు మనుషులుగా తండ్రి మేము కాదు కానీ తండ్రి మీ వాక్యం కనపరచబడాలి, మీ కుమారుని యొక్క త్యాగము మాకు అర్థం కావాలి, అపోస్తలుల ప్రయాసాన్ని మేము గుర్తించాలి తండ్రి. కనుక తండ్రి ఉన్నతమైన వాక్య పరిచర్య జరిపింపబడటకు తండ్రి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అనుగ్రహించి తండ్రి మా బ్రతుకులను వెలిగించే మాటల చిత్తం మమ్మల్ని ఆదరించవలసిందిగా ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామముకు స్తోత్రములండి. ముందుగా మనందరికీ ఆరోగ్యాలను ఆయుష్లను అనుగ్రహించి ఈ సాయంకాలం వేళ తన సన్నిధానానికి మనందరినీ నడిపించినటువంటి పరలోకపు కన్న తండ్రికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు కొన్ని కారణాల వల్ల ఇప్పటికే మనం ప్రారంభం చేసుకోవాలి, కానీ కొన్ని కారణాల వల్ల అంతరాయం కలిగింది పిల్లలు, ఆలస్యం జరిగింది. అందుకు క్షమించవలసిందిగా మీ అందరినీ మనవి చేస్తున్నాను. మొదటిది, అల్కోసు ప్రాంతంలో ఉన్న వారందరినీ తీసుకొని వచ్చే సహోదరులు అజయ్ యొక్క గాడి ఒక చిన్న ప్రాబ్లం వల్ల అది సైట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అది మొదటి కారణమైతే, సోనాపూర్కి వెళ్ళవలసిన గాడి వాస్తవానికి అతడు సమయానికే బయలుదేరాడు, కానీ రోడ్డు మధ్యలో యాక్సిడెంట్ కావడం వల్ల విపరీతమైన ట్రాఫిక్తో సారితో చేరుకోవడం లేట్ అయిపోయింది. అక్కడి నుంచి ఇక్కడికి రావడము ఈ టైం అయిపోయింది. ప్రతిసారి వాళ్ళు 3:45కి వచ్చేవాళ్ళు కదండి, కానీ ఈరోజు 5 అయిపోయింది. సరే, కారణాలు ఏవైనప్పటికీ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని కాలయాపన చేయకుండా వాక్యంతో మనము ఆ కాలాన్ని ఉపయోగించుకుంటాం పిల్లలు. కనుక ఈ ఆలస్యానికి కారణంగాను ఈరోజు 2 వాక్యాలు లేవండి, కేవలం ముఖ్య వాక్యాన్ని చెప్పి పంపించాలనే ఆలోచనతో ఉన్నాను. ఓకేనా? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ఎక్కడ వరకు నేర్చుకున్నాం మనం? 3వ ప్రయాణాన్ని ముగించుకొని వచ్చినటువంటి పౌలు గారు యెరూషలేముకు చేరుకున్నాడు. యెరూషలేముకు చేరుకోగానే ఆయన పరిచర్యలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ అపోస్తలులకు వివరించి చెప్పినప్పుడు వాళ్ళు వినేమన్నారో తెలుసా? సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో నీవు చూచుచున్నావు కదా. వారందరూ ధర్మశాస్త్రం అందు విశేష ఆసక్తి కలిగి ఉన్నారు. నీవు ధర్మశాస్త్రము పాటించకూడదని, సున్నతిని అవలంబించకూడదని మోషేను తృణీకరిస్తున్నట్టుగా నీ గురించి ఒక చెడు అభిప్రాయం అనేది, ఒక చెడు ప్రచారం అనేది జరిగింది. కనుక
నీ వచ్చిన సంగతే ఇప్పటికెళ్ళకు తెలిసిపోయి ఉంటుందన్న భయాన్ని వ్యక్తం చేస్తున్నాడు యాకోబు గారు అని ఒక ఆలోచన చెప్పాడు. ఏమని? ధర్మశాస్త్ర ప్రకారంగా మరి తల వెంట్రుకలను కత్తిరించుకునేది ఏదైతే ఉందో ఆ క్షౌరం చేయించుకునేది, అలా మొక్కుబడి చేసుకున్న 4 వ్యక్తులు ఉన్నారో పౌలు, మేము నీకు చెప్పే ఆలోచనను దయచేసి విను. ఈ 4 తీసుకొని వెళ్ళి దేవాలయములో ధర్మశాస్త్ర ప్రకారంగా శుద్ధీకరణ చేసుకొని వారికందరికి అయ్యే తగులుబడి నువ్వు ఒకవేళ పెట్టుకున్నావు అనుకో, దాన్ని చూస్తున్నటువంటి వాళ్ళందరూ ఏమనుకుంటారు? అయ్యో, పౌలు గారి గురించి మేము చెడుగా విన్నామే, ఆయన ధర్మశాస్త్రాన్ని ఖాతరు చేయడని, లెక్క చేయడని, ధర్మశాస్త్రం అన్నా లెక్కలేదు, మోషే గారన్నా పట్టించుకోరని ఇది చెడుగా విన్నాము. మరి ఈయనేంటి ధర్మశాస్త్ర ప్రకారంగా యథావిధిగా నడుచుకొనొచ్చు, ధర్మశాస్త్రంలో ఆజ్ఞలను అనుసరించి ఈ క్షౌరం చేయించుకునే పని ఏదైతే ఉందో, తలగంటలు కత్తిరించుకునే పని తానే కాక మొక్కుబడి ఉన్న వారికి కూడా తానే ఖర్చు పెట్టుకుంటున్నాడంటే ధర్మశాస్త్రాన్ని యథావిధిగా పాటిస్తున్నాడు, దాన్ని గౌరవిస్తున్నాడు అన్న భావన ప్రజల్లో కలుగుతుంది. కనుక నువ్వు కార్యం చేయాలి పౌలు అన్నప్పుడు పెద్దల మాటకు ఎదురు చెప్పకుండా ఆ కార్యాన్ని చేశాడు. చేస్తుండగానే 7 రోజులు అవుతుంది. 7వ దినమున ఏం జరిగింది? 27వ వచనం. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు అన్నారు. ఆసియా నుండి అంటే ఎవరు వాళ్ళు? ఎఫ్ఎస్సి పత్రిక గురించి మాట్లాడుకున్నాం, చాలా చెప్పాను కదా. ఎఫ్ఎస్సిలో పత్రిక గురించి మాట్లాడుకుంటారు. ఎఫ్ఎస్సిలో పౌలు గారు 2 సంవత్సరాలు తురన్ను అనే పాఠశాలలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తే ఏం జరిగింది? మొక్కలు చూడకండి, బైబిల్ చూడండి. 19:10 తురను అనొకని పాఠశాలలో తరికించుచు ఉండెను. 2 ఏళ్ల వరకు ఇలాగ జరిగిన గనక యూదులేమి గ్రీకు దేశస్థులేమి ఆసియా యందంతట కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. అంటే ఎక్కడ జరుగుతున్న సందర్భము? అపోస్తలుడైన పౌలు గారి 3వ ప్రయాణంలో ఎఫెస్సి ప్రాంతంలో జరుగుతున్నది ఇది. అంతే కదండి. ఆసియా అనేది అప్పుడు ఒక చిన్న దేశంగా ఉంది. ఆ దేశంలో ప్రధానమైనది ఎఫెస్సి పట్టణము. ఆ ఎఫెస్సి పట్టణాన్ని కేంద్ర స్థానం చేసుకొని ఈయన పాఠశాలను అద్దెకు తీసుకొని 2 సంవత్సరాలు బైబిల్ తరగతులు నిర్వర్తిస్తే ఆ విధంగా విస్తరించినటువంటి వ్యాపించినటువంటి వాక్యము ద్వారా ఏం జరిగింది? ఆసియా అందంతటా దేవుని యొక్క వాక్యము మారుమ్రోగిపోయింది. ఆ ఆసియా నుండే వచ్చారు 7వ దినమున. ఇక్కడికి రండి. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతన్ని చూచి సమూహమంతటిని కలవరపరిచి అతని బలవంతముగా పట్టుకొని, ఇశ్రాయేలులారా, ఏమండి ఇలా పట్టుకొనడము, ఆయనను చంపాలని యత్నం చేసిన ఉంటది. ఇక్కడ 31లో యెరూషలేము అంత గలిబిలిగా ఉండేను, వారతని చంపవలనని యత్నం చేయుచుండగా, ఏమండి వారతని చంపవలనని యత్నం చేయుచుండగా 21:31 అన్నారు. అంటే అలా బలవంతంగా పట్టేసుకున్నారు. ఇక చంపాలి, బెదిరించడం కాదు, దూషించడం కాదు, 4 మాటలు ఉండడం కాదు, డైరెక్ట్గా చంపేయాలని యత్నం చేయుచుండగా అప్పుడు జరిగిన సందర్భం ఇందాక సహోదరులు చదివారు. పటాలపు అధికారి వరకు వెళ్ళిందటండి ఈ విషయం. పట్టణం అంతా ఎలా ఉందట? గలిబిలిగా ఉంది అన్నాడు. గలిబిలిగా అంటే ఎందుకంటే మనకు బైబిల్లో ఒక పదాన్ని చదివమంటే ఆలోచన చేసే మనకు అలవాటు ఉండదు. చదివామా, మూసేసామా, అంతే. బిర్యానీ తిన్నాం అనుకోండి, 10 సార్లు ఆవలిస్తాడు, అంతేనా? ఏం టేస్ట్ రా బాబు అంటాడు. బైబిల్ చదివిన ఒక్కసారి అంటామండి, ఎంత అద్భుతంగా ఉంది దేవుని మాట, ఆ మాటలో ఉన్న మాధుర్యం ఎంత గొప్పగా ఉన్నది, దేవుని యొక్క ప్రేమ ఎంత లోతుగా ఉంది. ఇలా వర్ణిస్తామా? ఇలా వాపోతామా? ఇలా ఫీల్ అవుతామా?
తినుబండారాలు అయితే కనుక ప్రియులారా చదవండి మాట. వారు అతనిని చంపవలనని యత్నించుచుండగా యెరూషలేమంతా గలిబిలిగా ఉండెను. అర్థమవుతుంది ఆ మాట, గలిబిలిగా ఉండెనంటే? సినిమాలు చూస్తారు కదండి, హైదరాబాద్ పాత బస్తీ ఏరియాలో అప్పుడప్పుడు కర్ఫ్యూ చేస్తారు తెలుసా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాస్త తగ్గాయి, కానీ ఒక 10-15 సంవత్సరాల వెనక్కి వెళ్తే సారిగానండి అందరూ కలిసే ఉంటారు, హిందువులు ముస్లింలు. వీరిపైన వాళ్ళు బాంబులు వేసుకోవడాలు, వాళ్ళపైన వీరు బాంబులు వేసుకోవడాలు, కర్రలతో తీసుకెళ్ళి వెళ్ళి మరి ఆటోలు అద్దాలు పగలగొట్టడం, బస్ అద్దాలు పగలగొట్టడాలు, నా బీభత్సం చేసేస్తారండి. అటువంటి పరిస్థితిలో లా అండ్ ఆర్డర్, చట్టమును మరి ప్రజలను సంరక్షించడానికి లాండ్ ఆఫ్ ఆర్డర్ డిస్టర్బ్ అయినప్పుడు ఆ పరిస్థితిని ఏమంటారు తెలుసా? గలిబిలి అంటారు. అప్పుడు ఏమంటారు తెలుసా? పోలీసులు వచ్చి మైకును తీసుకుని, ఇప్పుడు పట్టణమంతా కర్ఫ్యూ విధించారు కనుక ఎక్కడ వాడు అక్కడే ఉండాలి, ఇంట్లో నుంచి బయటకు వచ్చాడా కాల్చి చంపేమని ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది కనుక ఎక్కడ వాడు అక్కడే ఉండాలంటాడు. అప్పుడు బయటకు వస్తారంటారా? ఈగ కూడా రాదు బయటికి. దాన్ని అంటారండి గలిబిలి అని. పట్టణంలో గలిబిలి పరిస్థితి ఉండడం అంటే అది. వారు అతనిని చంపవాలని ప్రయత్నం చేయుచుండగా యెరూషలేమంతా గలిబిలిగా ఉన్నదని పట్టణపు పయాధికారికి వర్తమానం వెళ్ళిందట. వెంటనే అమ్మ అట చూడండి, అధికారి పరిగెత్తుకుని వచ్చాడట, నడవలేదా, పరిగెత్తుకుని వచ్చాడు. అర్థమవుతుందండి? పట్టణంలో పరిస్థితి ఎంత క్రిటికల్ కండిషన్ లో ఉంటే అధికారికి తెలియగానే వెంటనే ఏం చేశాడట? పరిగెత్తుకుంటూ వచ్చాడట. ఆ అధికారి సైనికులు రానువారు వచ్చుడ చూచి పౌలును కొట్టుట. అప్పటిదాకా ఏం జరిగిందన్నమాట? ఎలా? వారు అతనిని చంపనుద్దేశించి కొడుతున్నారంటే ఎలా కొడతారు ఒకసారి ఆలోచించండి. ఎప్పుడన్నా దెబ్బలు తిన్నామండి మనం? చిన్నప్పుడు స్కూల్లో ఒక టీచర్ కొట్టిన దెబ్బలు ఉండిండొచ్చు, అంతేనా? పగవాడు చంపాలన్న కక్షతో కొడితే ఎలా కొడతాడండి? అలాంటి దేహశుద్ధి జరుగుతుంది. వారిని చూసి మానేశారట. అధికారికి అర్థమైపోయింది, వీరందరూ పౌరులను చంపాలన్న కక్షతో ఉన్నారు కనుక తెలివిగా ఆలోచించి, మీరు కొడుతున్నారంటే ఖచ్చితంగా ఏదో తప్పు జరిగే ఉంటుంది, సంఖ్యలు వేసేయండి అన్నాడు. ఏదైనా ఉంటే కోట్లో తెరుచుకుందామని చెప్పి తీసుకొని వెళ్ళిపోయాడండి. విడిచిపెడితే చంపేసేవాళ్ళు. దేవుడే పంపించినట్టుగా అధికారి అతన్ని తీసుకొని వెళ్ళాడు. ఆజ్ఞాపించను. ఆ విధంగా మొత్తానికి ఈయన ఖైదీగా బంధింపబడతాడు. ఓకేనా? ఆ కాలంలోనే ఇదంతా జరుగుతున్నది ఇక్కడ కైసరయాలో, ఓకే, యెరూషలేములో ఇక్కడ జరుగుతుంది. ఇక్కడి నుంచి కొంతమంది తీవ్రమైన ఖైదీలు ఉన్నారు, కఠినమైన ఖైదీలు, కరుడు కట్టిన ఖైదీలు అంటారు కదండి. అలాంటి ఖైదీలందరూ సెంట్రల్ జైలుకు వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడ సెంట్రల్ జైలు ఎక్కడ ఉంది? రోమాలో. అక్కడకి వెళ్ళాలని నిర్ణయించిన ఈ ఖైదీలందరితో పాటుగా పౌలు కూడా వెళ్ళాలని నిర్ణయము అవుతుంది గనుక వారితో పాటు కరుడుగట్టిన కసాయి వాళ్ళైనటువంటి ఆ ఖైదీలలో ఒకటిగా పౌలును ఎంచి ఆ పడవలో, ఆ ప్రయాణంలో ఆ ఖైదీలందరితో పాటుగా పౌలు గారు యెరూషలేమునకు వెళతాడు. ఇదంతా 2 సంవత్సరాలు జరుగుతుందండి. ఆయన పట్టబడగానే వెంటనే తీర్పు తీర్చేరు. 3 చక్రవర్తులు మారుతూ ఉంటారు కాలానుగుణంగా. ఎవ్వరు కూడా మరి పౌలు గారి యొక్క కేసును తేల్చేయరు.
న్యాయము చేసేయరు, శిక్షను విధించేయరు. మనకు తెలుసు కదండి, ఒక సామెత ఉంది కదండి, ఏమంటాం? పాము చావదు, కర్ర వేరు కాదు. విరగని కర్ర ఉంటుందా? కొంచెం చావని పాము ఉంటుందా? ఉండదు. కానీ మన ఉద్దేశం ఏంటంటే అది తెగనివ్వరు, ఇటు ముగిసిపోనియరు. అలా పౌలు గారి, ఎందుకంటే యూదుల చేత మంచివాన్ని అనిపించుకోవాలంటే విడిచిపెట్టాననుకో, ఆయన చేసిన తప్పేం లేదు అక్కడ. న్యాయాన్ని విచారించి విడిచిపెడితే యూదుల దృష్టిలో చెడ్డవాడైపోతాడు చక్రవర్తి. మరి అంతమంది ప్రజలు ఉన్నారు కదా, ప్రజబలం అనేది కావాలా వద్ద, లేదంటే రాజ్యం పడిపోద్ది, అంతేనా? గనుక యూదుల చేత మంచివాన్ని అనిపించుకొనటానికి ఈ పౌలు గారి యొక్క కేసును మరి తేల్చేయకుండా, అటు అంటారు కదండి, ఇరకకుండా కొరకకుండా చేసేసారు అంటారు చూడు, ఆ విధంగా అలాగే పెండింగ్లో ఉంచేసి ఈయన వెళ్ళిపోయాడు. ఇంకొక చక్రవర్తి వచ్చాడు. ఆయన ఇంతకాలం నుండి ఎందుకు పరిష్కరించలేదు ఈ కేసును, నాకెందుకు వచ్చింది, నేను కూడా అలాగే, సరే రేపు ఎల్లుండి వాయిదాల మీద వాయిదాలు వేసేసి ఆయన వెళ్ళిపోతాడు. మూడో చక్రవర్తి వస్తాడు. ఆ మూడో చక్రవర్తి ముందట పౌలు గారు అంటారు, అయ్యేది తేలేగా లేదు, నేనే వెళతాను. ఎక్కడికి? నేను కైసరుతోటే మాట్లాడతాను, మీ అందరితోటి మీరు తేల్చేటట్టుగా లేరని అనేసరికి అలా అందరితో, ఖైదీలందరూ వెళుతున్న ఆ పడవలోనే పౌలు గారిని కూడా ఒక ఖైదీగా ఎక్కించి సంఖ్యలతో రోమకు పంపిస్తారు. ఈ పరిస్థితి అంతా విన్నటువంటి, ఈ పరిస్థితి అంతా తెలుసుకున్నటువంటి ఫిలిప్పీ సంఘము కుప్పకూలిపోయిందని చెప్పాను గత వారం. ఎందుకంటే ఎక్కువగా ప్రేమించిన సంఘం ఏదన్నా ఉంది పౌలు గారిని అంటే ప్రియులరా, ఫిలిప్పీ సంఘమే. ఆయన ఆంతర్యాన్ని ఎరిగిన సంఘము, అతన్ని ఆనుకొని ఉన్న సంఘము, అతని యోగక్షేమములను ఆలోచించిన సంఘము. ఒక్కసారి పౌలు గారికి ఇన్ని శ్రమలు చేకూడయన్న, ఈ ఖైదీగా బంధింపబడ్డాడు, ఇన్ని శ్రమలు నన్ను చుట్టుముట్టాయన్న విషయం తెలియగానే నిజంగా పిల్లల సంఘమంతా విలపించింది. ఎంతో బాధ, వేదన, కన్నీళ్లు విడిచి ప్రియులరా దుఃఖక్రాంతులై ఒక ఆలోచన చేశారండి. శ్రమలలో ఉన్నాడు, పైగా చెరసాలలో శ్రమలో ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు, బయట ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. కనుక బాగా ఆలోచించారండి. ఎందుకంటే సన్నిహితంగా ఉన్నవారు కదా, ఆయన మనసు ఏంటో తెలుసు, ఆయన మాట ఏంటో తెలుసు, ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలుసు. నేను నిజంగా చెప్తున్నానండి, పౌలు గారు మొహమాటస్తుడు అండి. మొహమాట అంటే తెలుసు కదండి, మొహమాటస్తుడు. ఇస్తే కానీ తీసుకోడు. మనం దేవులో ఉన్నది కూడా లాక్కుంటాం, అంతేనా? బలవంతం చేస్తే తప్ప, ఇస్తే తప్ప ఏది తీసుకోడండి. ఆత్మాభిమానం కలిగిన వాడు, మొహమాటం కలిగిన వాడు, తన ఎంత కష్టమైనా ఓర్చుకుంటానంటాడే తప్ప నోరు విప్పిది నాకు కష్టంగా ఉంది, మీరు సహాయం చేయండి అని చెప్పడు. నాకెంత బాధనైనా నేను భరిస్తాను, కానీ నా వలన నేను ఇంకొకరికి శ్రమను కలగలించనన్న ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి ఆ పౌలు శ్రమలలో ఉంటే, ఆ పౌలే ఖైదీగా మారితే, ఆ పౌలే చెరసాలలో ఉంటే, జనులలో ఉన్నప్పుడు ఎవరిని ఏం అడగడే, ఎంత కష్టం వచ్చినా తన దిగం ఎదుర్కొంటాడే తప్ప ఎదుటి వారికి ఇలా మరి కాస్తంత కష్టం కలిగించని ఆయన ఇంత భయంకరమైన శ్రమలోకి వెళ్ళిపోయాడంటే ఎవరు చూస్తారు ఆయన్ని, ఎవరు ఆదరిస్తారు, ఆయన ఉన్న తోడెవరు అని చెప్పి కన్నీళ్లు మున్నీళ్లుగా విలపించి సంఘమంతా ఒక ఉన్నతమైన నిర్ణయాన్ని తీసుకొని సంఘమంతా హాజరయ్యారండి. ఇది మనకు దేవుని వాక్యాన్ని నేర్పించిన దైవజనుడుకున్న పరిస్థితి. కష్టాలలో ఉన్నాడు, శ్రమలలో ఉన్నాడు, ఖైదీగా బంధింపబడ్డాడు, చెరసాలకు వెళ్ళాడు. ఏం చేద్దామని సంఘమంతా కలిసి ఆలోచన చేసి ఎవరికి ఏది ఉంటే అది తీసుకొచ్చారండి ఇంట్లోకి వెళ్ళారు. అర్థమవుతుందండి? ఎవరికి ఏది ఉంటే అది తీసుకొచ్చారు. ఎందుకంటే డేరాలు కుట్టుకొని అయినా సరే తన శరీర పోషణను తానే చూసుకున్నాడే తప్ప ఎవరి దగ్గర చేయి చాచిన వ్యక్తిత్వం ఏమండి పౌలు గారిది కానే కాదు. డేరాలు కుట్టుకోవడం అంటే అది పెద్ద ఉద్యోగం అండి.
మనం ఎలా చూస్తాం చెప్పండి? గౌరవంగా చూస్తామా వాళ్ళని? దేవుని పరిచర్య జరగడమే ముఖ్యం అనుకున్నాడు. నేను ఇంకొకరికి భారంగా ఉండకూడదు, రాబోయే తరాలకు పౌలనే నేను అనేకులకు మాదిరిగా ఉండాలి అంటే నేను క్రీస్తు యేసును పోలి నడుచుకున్న ప్రకారం నన్నును మీరు పోలి నడుచుకోవాలన్న మాట, ఆ దమ్మున్న మాట చెప్పాలి అంటే మాట మాట్లాడితే సరిపోదు, క్రియలు కూడా చూపించాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో డేరాలు కుట్టుకోనైనా బ్రతికాడే తప్ప ఎవరిని చాచి ఎవరిది తీసుకోలేడు. పిల్లరా, రాత్రి పగలు సేవ చేయొచ్చు, దినమంతా డేరాలు కొట్టుకుంటూ రాత్రుల్లో దేవుని యొక్క వాక్యాన్ని చేస్తూ పిల్లరా నిద్రాహారాలు లేకుండా శరీరాన్ని అలసిపోయేంత వరకు శ్రమ పెట్టిన ఘనుడు అపొస్తలుడైన పౌలుడు. ఆయన కష్టాన్ని ప్రయాసాన్ని వెన్నంటే ఉండి చూసిన వాళ్ళు ఫిలిప్పీలు సంఘము. కనుక ఆయన కష్టాల్లో ఉన్నాడని తెలిసిపోయేసరికి సంఘమంతా కన్నీరు మున్నీరుగా ఆలపించి సంఘమంతా సమకూరి అందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇంతటి జ్ఞానానికి వారసులను చేసిన మన దైవజనుడైనటువంటి పౌలు ఇన్ని కష్టాల్లో ఉంటే మనం తింటే అరుగుతుందా, పడుకుంటే నిద్ర వస్తుందా అన్న ఉద్దేశాన్ని బట్టి పిల్లలు తల్లడిల్లిపోయారు. ఎవరి దగ్గర ఏది ఉంటే, ఎవరి గృహంలో ఏది ఉంటే అది తీసుకుని వచ్చారు. వస్తువులన్నింటినీ చక్కగా ప్యాక్ చేశారు. మన భాషలో చెప్పాలంటే బియ్యం అంతేనా, ఏమిటి మన పచ్చళ్ళు ఉంటాయి కదండి. దుబాయ్కి వచ్చే వాళ్ళకి ఏం పంపిస్తారండి? మనం ఇక్కడ నుంచి డబ్బులు తప్పమని మేము పంపలేము, వస్తువులు తప్ప. అక్కడ నుంచి డబ్బులు పంపిస్తారు. ఇండియా నుంచి డబ్బులు పంపించిన వాళ్ళు ఉన్నారు ఎవరండి? ఏం పంపిస్తారు? ఫేమస్ పచ్చళ్ళు అంతేనా. గనుక ప్రియులారా, నిత్యావసర సరుకులు పంపించారు. ఏంట నిత్యావసర సరుకులు? ఎవరింట్లో ఏముంటుంది తీసుకొచ్చారండి. ఒకరు కారం తీసుకొని వచ్చి ఉండొచ్చు, కొందరు బియ్యం తీసుకొని వచ్చి ఉండొచ్చు. ఎడుదినికి పౌలు గారి యొక్క యోగక్షేమాలు, ఆయన బాగుండాలి, ఆయనకేం తక్కువ కాకుండా అని చెప్పేసి ఎపఫ్రోదితు అనే ఒక నమ్మకమైన సేవకుడు అక్కడ ఉన్నాడు ఎఫెసీ పట్టణంలో, ఫిలిప్పీ పట్టణంలో. ఆయనను ఇచ్చి, ఆయనకు ఈ సామగ్రిని అంతా ఇచ్చి, నాయనను తొందరగా పరిగెత్తు, నువ్వు ఎక్కడ అనడానికి వెళ్ళలేదు, మన దైవజనుడు ఎలా ఉన్నాడు అని చెప్పేసి కన్నీరు మున్నీరుగా వస్తువులన్నీ ఆయనకి ఇచ్చేసి పంపించేశారు. ఏమండి? పంపించిన తరువాత ఎపఫ్రోదితు ఎక్కడికి చేరుకున్నాడు? రోమకు చేరుకున్నాడు. చాలా కష్టాలు పడి సుదీర్ఘ ప్రయాణము తర్వాత మరి ఎపఫ్రోదితు చివరికి రోమకు చేరుకున్నాడు. రోమాకు చేరుకున్న తరువాత ఎపఫ్రోదితు తీసుకొచ్చినటువంటి వస్తువులన్నింటినీ స్వీకరించి తీసుకున్నటువంటి అపోస్తలుడైన పౌలు తదనంతరము రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఆయన పత్రిక రాయడానికి 5 కారణాలు ఉన్నాయండి. ప్రధానంగా 5 కారణాలు. వచ్చాడు కదండి ఎపఫ్రోదితు. ఏమండి? కొత్తగా వినిపిస్తుంది కదండి పేరు ఇది, విన్నారా? ఏ పౌలు అంటే మరీ సారిసారిగా మాట్లాడుతున్నాం కాబట్టి పౌలు పేరేదో తెలుసు. ఇశ్రాయేలు నడిపించిన నాయకుడు కాబట్టి మోషే పేరు తెలుసు. ఈయనెవరు? ఈయనెవరండి? ఎపఫ్రోదితు కూడా ప్రియులరా దేవుని సేవలో యోధుడు అని రాస్తాడు చూడండి అన్నమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25 చదవండి. నా సహోదరుడును, నా జత పనివాడును, నా తోటి యోధుడు, నీ దూత, నా అవసరమునకు ఉపచరించే వాడునైనా ఎపఫ్రోదితును. సరిపోతుందండి. మరలా నా సహోదరుడు అన్నాడు. దేవుని వాక్యానికి దూరంగా ఉంటే పౌలు దగ్గరికి తీయడు, అసత్య దగ్గరికి తీయడు మనిషి. మధ్యలో పని మానేసి వెళ్ళాడు. ఎవరు? మార్కు.
నేను జీవితంలో క్షమించనన్నట్టుగా అంతేనా ఖండించాడు. మార్కు పేరెత్తితేనే మండిపోతున్నాడు. రెండోసారి ప్రయాణంలో మార్కు పేరెత్తాడు కదండి వాళ్ళు బర్నబా. ఏం చేశాడు? ఫైర్ అయిపోయాడు. వద్దే వద్దన్నాడు. నువ్వు కానీ మార్కు పేరు మళ్ళా సొరత్తా ఉంటే నువ్వు కూడా వద్దని చెప్పేసి బర్నబాను మార్కును పక్కనెట్టి మరీ బయలుదేరాడు. దేవుని వాక్య విషయంలో, దేవుని పని విషయంలో ఖండితంగా ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు పౌలు గారు. అలాంటి పౌలు గారే ఎఫ్రొదితుని ఏమన్నాడు? నా సహోదరుడు అన్నాడు. అంటే మనం అన్నట్టు కాదు, ఎవరో బాధపడతారని మనం అంటాం, కానీ పౌలు అలా కాదు. నిజాన్ని నిర్మోహమాటంగా ఖచ్చితంగా మాట్లాడతాడు. నా సహోదరుడు, నా జత పనివాడు, నా జత పనివాడు. ఆ మాట అంటాడండి మార్కు గురించి అనలేడు. కానీ పౌలు అన్నాడు అంటే దేవుని యొక్క పని భారాన్ని భుజస్కంధాల మీద వేసుకునే గొప్ప వ్యక్తి కలిగిన వాడు కనుకనే ఎఫ్రొదితు ఆయన గురించి ఏమంటున్నాడు? నా సహోదరుడును, జత పనివాడును. అబ్బా, ఏమన్నాడు? నా తోటి యోధుడు. అంటే ఎవరు? ఇదేంటండి సినిమా ఉంది కదా రామ్ చరణ్ది, మగధీర. 100 మందిని చంపితే ధీరుడా? ప్రియులారా, నా తోటి యోధుడు, నీ దూత, నాతో సమానమైన క్వాలిఫికేషన్ కలిగిన వాడు, పనిలోను, ప్రయాసంలోను, కష్టంలోను నాతో సమానమైన స్టేటస్ కలిగిన వాడు, నా తోటి యోధుడు. మరలా అంతటి ఉన్నత స్థితిని కలిగిన ఆయన సంఘానికి ఎలాంటి వాడట? దూత. దూత అంటే ఏంటి? సేవ, పరిచారం చేసేవాడండి సంఘంలో. అంత ఖ్యాతి పౌలుకు సహోదరుడు, పౌలుతో జత పనివాడు, పౌలంతటి యోధుడు, మళ్ళీ సంఘంలో దూత. దూత. ఇవన్నీ పక్కన పెడితే నా అవసరమును ఏమంటే ఏముంటాయండి దైవ సేవకుని అవసరాలు? వృద్ధాప్యంలో ఉన్నాడండి, చివరి దశలో ఉన్నాడు పౌలు గారు. ఇంకో 2 ఏళ్ల తర్వాత చనిపోతాడు, అంతే కదా. అంతకుముందే రాశాడు పత్రికను. చివరి క్షణంలో ఉన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు, సహకరించలేని పరిస్థితి. ఆయనకున్న శ్రమలు, ఆయనకున్న కష్టాలు, ఆయనకున్న వేదనలు, అన్ని శ్రమలు, అన్ని కష్టాలు, అన్ని ఇబ్బందుల్లో కూడా ఫిలిప్పీ సంఘం ఏమైపోయిందో, కొలస్సీ సంఘం ఏమైపోయిందో, కొరింథీ సంఘం ఏమైపోయిందో, రోమాలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో. ఏనాడు విశ్రమించిన జీవితము పౌలు గారిది కాదు. మనకు తెలుసు కదండి, ఇంకనూ చెప్పవలసినవి అనేకమున్నవి. ఆకలితోను, చలితోను, దిగంబరత్వముతోను. 2 కొరింథీ ఒక మాట చూసుకుని ఇక్కడ వచ్చేద్దామండి. 2 కొరింథీ 11:23. వారి క్రీస్తు పరిచారకులారా 27 నుంచి కలితోను, చలితోను, దిగంబరతోను, కష్టంతోను, తరచు జాగరణలతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, ఇంకా చెప్పవలసిన అనేకములు ఉన్నాయి. ఇవియు కాక సంఘములను గూర్చిన చింత కలదు. ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమల మధ్య కూడా మరలా ఆయనకున్న బాధ ఏంటి? కొరింథీ సంఘం ఏమైపోయిందో, ఎఫెసు సంఘం ఏమైపోయిందో, కొలస్సీ సంఘం ఏమైపోయిందో, గలతీలో ఉన్న వారు ఎలా ఉన్నారో, వాక్యమందు ఉన్నారో లేరో, తప్పిపోయారేమో. అప్పటికే విస్తృతంగా విస్తృతున్నటువంటి భిన్నమైన బోధ, నేను చెప్పిన మాటలు, నేను చెప్పాను. ఇంతకాలం వరకు దూరంగా ఉన్నారు. నేను చెప్పిన మాటలను అనుసరించి వారు ఇంకా విశ్వాసంలో ఉన్నారో లేదో, పడిపోయారో, లేదా భిన్న బోధ చేత త్రిప్పబడ్డారో, దేవునికి దూరం అయిపోయారేమో, నేను పడిన కష్టమంతా వ్యర్థమైపోయిందేమో. ఇన్ని బాధలు, ఇన్ని తలంపులు, ఇంత చింతాక్రాంతుడై ఏ రాత్రి కూడా ప్రియులారా కడుపు నిండా అన్నం తిని విశ్రమించిన శరీరము అపోస్తలుల పౌలు గారిది
కాదు. అలాంటి కష్టాలలో, అలాంటి శ్రమల్లో ఇంత చింతాక్రాంతుడై ఉంటున్న ఆ తరుణంలో ఒక సేవకునికి ఏంటండి అక్కడ చదవబడిన మాట ఏంటి? నా అవసరమునకు నా అవసరమునకు ఉపచరించిన ఉపచరించువాడు. ఏమండి అలాంటి కష్టాలలో, కన్నీళ్లలో అంత చింతాక్రాంతుడై ఉన్నప్పుడు ఎఫ్రదు లాంటి వాళ్ళే, తండ్రి గారు మీరు ఎందుకు ఇంతగా చింతపడుతున్నాడు? దేవుడు మన ఎందుకు కనకరిస్తాడు, మీరు కాస్త విశ్రమించండి, మీరు భోజనం చేయండి, మీరు భోజనం చేయండి. ఇలా ప్రతి విషయంలోనూ తోడుగా, నీడగా, వెన్నంటి ఉండి మరి కుడి భుజంలో మరి పౌలు గారికి సేవ చేసినటువంటి వారిలో ఎపఫ్రోదితు కూడా ఉన్నాడు. మొదటిది, నా సహోదరుడును, నా జత పనివాడును, నా తోటి యోధుడును, ఈ దూతయు మీ దూతయునైనా నా అవసరమునకు ఉపచరించు వాడునైనా ఎపఫ్రోదితు. చూసారా ఎన్ని క్వాలిఫికేషన్లు అండి ఎపఫ్రోదితులో. మనకు తెలుసా కదా ఈ పేరు, ఇప్పుడిప్పుడే విన్నామన్న వారు చాలా మంది ఉండొచ్చు, అంతేనా కదా? తెలుసా ముందు నుంచి ఎపఫ్రోదితు గురించి? తెలియదు. వీళ్ళంటి సూపర్ హీరోలు, దేవుని పనిని తుదముట్టించుటలో దేవుణ్ణి ఆనందపరిచినటువంటి జ్యోతులు వీళ్ళు, అంతే కదండి. ఎంగనే కదా రాస్తాడు 2:16 మీరు జీవవాక్యాన్ని చేత పట్టుకొని, 2:16 లోకమందు జ్యోతుల వలె మీరు కనబడుచున్నారు. ఏమండి చూడండి, దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని ప్రజలకు మరి దేవుని మాటలు అందిస్తున్నటువంటి ఆ తరుణంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకుని ఎలాంటి జనాలు ఉన్నారండి? నిందలు, కష్టాలను, శ్రమలను కలిగజేసే జనాలు వాళ్ళు. అలాంటి జనాల మధ్య, అన్ని శ్రమలు, కష్టాల మధ్యలో కూడా మీరు దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని సమాజానికి అందిస్తున్న వేళ లోకమందు మీరు లోకంలో ఉన్న లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. కనబడుచున్నారు. దేవునికి కనపడుతున్న మెగాస్టార్ ఎవరో తెలుసా? మన చిరంజీవి కాదు. దేవుని పనిని తుదముట్టించిన మహాగణులు వాళ్ళు. స్టార్, సూపర్ స్టార్లు వాళ్ళే, మెగాస్టార్లు వాళ్ళే, ఇంకేంటి స్టైల్ స్టార్లు వాళ్ళే, అన్ని స్టార్లు వాళ్ళే. ఈ రోజున్న స్టార్లు వాళ్ళు స్టార్లు కాదు, వెలిగే జ్యోతులు కాదు, అన్ని చీకటి సంబంధమైన బతుకులవి. దేవుని సంతోషపెట్టే బ్రతుకులు భావప్రియుల వల్ల నిజమైన హీరోలు ఇక్కడ ఉన్నారు. ఎపఫ్రోదితు అంత గొప్ప లక్షణాలు, దేవుడు, పౌలు సహోదరుడు, జత పనివాడు, పౌలంతటి యోధుడు, ఏమండి సంఘానికి దూత, పౌలు లాంటి దైవ జనులకు మరి ఉపచర్యం చేసినటువంటి గొప్ప క్యారెక్టర్ ఉన్నటువంటి గనుడు ఎపఫ్రోదితు. ఆ ఎపఫ్రోదితు చేత సంఘమంతా సామాగ్రిని సిద్ధపరిచి ప్యాక్ చేసి పంపించినప్పుడు ఆ వస్తువులన్నింటినీ స్వీకరించినటువంటి పౌలు గారు ఏమండి అప్పుడు ఫిలిప్పీ సంఘానికి పత్రికను రాయడానికి పూనుకొని రాసిన పత్రికే ఫిలిప్పీలకు రాసిన పత్రిక. చూడండి ఒకసారి 4వ అధ్యాయం 4:18. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకుని ఏమీ తక్కువ లేక ఉన్నాను. సంఘానికి ఉత్తరంలో రాసిన మాట ఏంటంటే, నాకు సమస్తము సమృద్ధిగా ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకుని ఏమీ తక్కువ లేక ఉన్నాను. ఏమీ తక్కువ లేకున్నా అది మనోహరమైన సరిపోతుందండి. అంటే ఫిలిప్పీ సంఘము పౌలు గారికి వస్తువులను పంపించినట్టుగా నిత్యావసర సరుకులు వాటిని తీసుకొని స్వీకరించి ఏమని వస్తున్నాడు? ఏమి తక్కువ లేకుండా ఉన్నాను. తక్కువ పంపించారండి. మోయడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో ఎపఫ్రోదితు. ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఎలా కడతారండి? పచ్చళ్ళ ముళ్ళు ఏంటి మూటలు, ఇంటికాడ వడ్ల బస్తాలు ఎత్తిన దాఖల గుర్తుకొస్తుంది. అంతేనా? 40-50 కేజీల సామాగ్రిని వేసుకుని వచ్చేస్తుంటారు.
ఎయిర్పోర్ట్లో మనం తీసుకొచ్చే లగేజ్ని బట్టి చెప్పేయచ్చు, వీళ్ళు ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళు, లేదంటే ఖచ్చితంగా మన తెలుగు ప్రజలని చెప్పేస్తారు. కేరళ వాళ్ళు ఎవరు తీసుకురారు తక్కువ. అందుకని సమృద్ధిగా మీరు పంపించిన వస్తువులు తీసుకొని ఏమి తక్కువ లేకుండా ఉన్నాను, మీరు పంపిన వస్తువులు ఎపప్రొద్దు వలన పుచ్చుకొని ఏమి తక్కువ లేకుండా ఉన్నాను అన్నాడు. ఎపప్రొద్దు తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత పత్రిక రాయవలసిన పరిస్థితి ఉన్నదని ఎరిగి రాశాడు. ఎందుకంటే అప్పటికే పౌలు గారు పట్టబడిన ఆ కాలంలో ఉన్న పరిస్థితులు చిన్న భిన్నంగా ఉన్నాయి. అప్పటికే మహాక్రూరుడు, పేరు మహాక్రూరుడైన చక్రవర్తి, అప్పుడే నిద్రలేచాడు వాడు, చెప్పాలి పేరు, నీరో. రోమ సామ్రాజ్యంలోనే వాడి చరిత్ర రక్తంతో రాసినట్టుగా వాడంత క్రూరుడు, వాడంత సైకో ఎవ్వడు లేరండి. ఎంత భయంకరంగా క్రైస్తవులను చంపేశాడంటే, ఏమండి, విశాల మైదానాన్ని ఏర్పాటు చేసుకుని వాడి యొక్క మందిరంలో నుంచి, వాడి యొక్క గృహంలో నుంచి, ఇక్కడ బాల్కనీ అంటారు కదండి, ఇక్కడ మనం బాల్కనీ అంటారు కదా, అలాంటి బాల్కనీ ఆవరణాన్ని ఏర్పాటు చేసుకొని క్రైస్తవులు అనబడిన వాడిని తీసుకొని వచ్చి కొయ్యలకు కట్టేసి, గోనె సంచులు, తైలము పూసిన గోనె సంచులు వారికి తొడిగించేసి, ఆ కట్టెలకు అలాగే వెనకాతకి చేతులు ఇలా పెట్టేసి కట్టేసి, ఒక చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో అలా ఒక 10 మంది, ఒక 20 మంది, ఎంతమంది దొరికితే అంతమందిని తీసుకొని వచ్చి కట్టేసి, తైలము పూసినటువంటి ఆ గోనె సంచులను కట్టి, గోనె సంచుల్లో పెట్టి, ఆ కర్రలకు కట్టి, వాటికి అగ్ని అంటించి, వారు కాలిపోతుండగా, వారు రోధిస్తుండగా, ఆ చితి మంటల మధ్య ఇష్టానుసారంగా మాంసాన్ని తినే దౌర్భాగ్యుడు వాడు. అర్థమవుతుందా? ఎంత భయంకరమైనటువంటి క్రూరత్వం కలిగిన వాడంటే మీరు, అంత భయంకరంగా వాడున్నటువంటి ప్రాంగణంలోని సింహాలను, ఆ ఏమని చుట్టూ వలను వేసి అందులో సింహాలను పెట్టి క్రైస్తవులను పడిన వాటిని తీసుకొచ్చి ఆ సింహాల గుహలోనికి, ఆ యొక్క వలయంలోనికి నెట్టివేయడము. చూస్తుండగానే సింహాలు మనిషిని ఎముకలను పొడిచి పొడిచి ఆ రక్తాన్ని, ఆ గుండెని చీల్చి, ఆ భయంకరమైన సన్నివేశాలను చూస్తూ ఆనందపడుతున్న దౌర్భాగ్యుడు. అలాంటి భయంకరుడు రాజ్యం ఏలుతున్న ఆ తరుణంలో పట్టబడ్డవాడే అపోస్తలుడైన పౌలు. ఇప్పుడు గుండె జారిపోతాయి. ఎలా ఉంది పరిస్థితి? మహా క్రూరుడైన చక్రవర్తి నీరు అప్పుడే క్రైస్తవులకు విరోధంగా వాడు ప్రారంభించిన 4 సంవత్సరాలు బాగానే ఉన్నాడండి. వాడు 7.5 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉంటాడండి. మిగతా 4 సంవత్సరాలు మాత్రం క్రైస్తవులను ఊచపోతకు వచ్చేసాడు. కనుక ఆ నీరు వచ్చి నిద్ర లేచిన ఆ తరుణంలో పట్టబడ్డాడు. కనుక ఇప్పుడు పరిస్థితి ఏమైపోతుందో, ముందే రోమ ప్రభుత్వం అంటేనే గజ 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 వణికిపోయే పరిస్థితిలో రావచ్చు. అంతేనండి. ప్రపంచాన్ని పరిపాలించిన 4 సామ్రాజ్యాల్లో అతి క్రూరమైన సామ్రాజ్యం ఏదైనా ఉందంటే అది రోమ సామ్రాజ్యమే. బబులోనీయులు వెళ్ళారు ముందు, కల్దీయులు అంటారు. తర్వాత మాదీయ పారసీకులు వచ్చారు. తదనంతరం గ్రీకు రాజ్యం వెళ్ళింది. కానీ బైబిల్లో కూడా అదే మాట, అది కఠినమైన ప్రభుత్వం అని ఉంటుంది దానియేలు గ్రంథంలో. అంటే కఠినమైన ఆజ్ఞలు, కఠినమైనటువంటి శిక్షలు. ఈ రోమ ప్రభుత్వమే కఠినమైందంటే అందులో వీడు మరీ దారుణం. ఎవరు? నీరో చక్రవర్తి. ప్రతిరోజు ఆ చావు కేకలు లేకుండా వాడు అన్నం తినేవాడు కాదంటే ఎంత సైకోను మీరు ఆలోచించండి. తన మాట వినట్లేదని భార్య పిల్లలను కూడా చంపిన దౌర్భాగ్యుడు వాడు. అటువంటి వాడు నిద్ర లేచిన ఆ వేళ, అప్పుడు వాడు చక్రవర్తిగా ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఖైదీగా, కరుడు గట్టిన ఖైదీలతో ఆయన ఒక ఖైదీగా నియమింపబడి రోమాకు వెళితే, అక్కడ చెరసాలలో ఆయన ఉంచబడితే, ఈ పరిస్థితి అంత ఎరిగినటువంటి ఫిలిప్పి సంఘము ఎంత రోధించిందో, ఎంత విలవిలలాడిపోయిందో.
ఎపఫ్రోదితు చెబుతున్నాడు అదే విషయాలను. నీ పరిస్థితిని బట్టి ఏ ఒక్కరు కూడా విగ్రహాలు లేవు, ఆహారం పుచ్చుకోవట్లేదు, తల్లడిల్లిపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు తండ్రి అని చెప్పినప్పుడు మనంతా వాళ్ళు తలక్రిందులు అయిపోతున్నప్పుడు, అంత తల్లడిల్లిపోతున్నప్పుడు, అంతగా రోగిస్తున్నప్పుడు, అంతగా వేదన పొందుతున్నప్పుడు సంఘానికి ఈయన ఆదరణ కలిగించే మాటలు చెప్పాలా వద్దా? అసలు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? నీరో చక్రవర్తి నిద్రలేచడం అనేది వాస్తవము, క్రైస్తవులందరినీ చంపేస్తున్నారు అన్నది వాస్తవమే. ఓకేనా? క్రైస్తవులందరినీ ఊచకొతకు వస్తున్నారు, సింహాలకు ఆహారంగా వేస్తున్నారు. సింహాలకు ఆకారంగా వేశాడండి నీరో. మీకు సమయం ఉంటే నీరో చక్రవర్తి హిస్టరీ అని చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత నెట్లో పట్టుకొని చూసుకోండి ఒకసారి. తన చుట్టూ కొయ్యలను పాతించి ఒక్కొక్క క్రైస్తవుని తీసుకొని వచ్చి నూనె ఏంటి మన ఉంటాయి కదండి తైలం, మన కిరోసిన్ లాంటివి తైలాలు పోసినటువంటి గోడ సంచుల్లో మనుషులను పెట్టి ఆ సంచులతో అలాగే ఆ కర్రలకు మరి కట్టేసి చుట్టూ నిప్పు అంటించుకొని మధ్యలో కూర్చుండి మాంసాహారం తినేవాడు అంటే వాడు మనిష, రాక్షసుడా? ప్రతిదినము ఆ చావు కేకలు లేకపోతే వాడికి ముద్ద, మనకు ముక్క లేకపోతే ముద్ద దిగదు. కానీ వాడికి క్రైస్తవుల ఆర్తనాదాలు లేకపోతే వాడికి ముద్ద దిగదు. ఇటువంటి పరిస్థితి ఆ కాలంలో ఉంది. మరి ఇలాంటి తరుణంలో పట్టపడ్డ మా దైవజనుడైన పౌలు పరిస్థితి ఏమైందో, అసలు ఉన్నాడో లేదో, ఎపఫ్రోదు వెళ్ళే వరకు కనీసం చివరి చూపన్న దక్కుతుందో లేదో, మేము పంపించిన వస్తువులు ముట్టడో తినడో, ఎంత వేదన, ఎంత బాధ, ఇంత విచారము కలిగిన సంఘం గురించినటువంటి బాధను ఎపఫ్రోదుతో వచ్చి రాగని చెప్పేశాడు. ఎవరికి? నీ దగ్గర నుంచి ఒక పత్రిక, ఒక మాట వెళితే తప్ప వాళ్ళు ఎవరు బ్రతికి పట్ట కట్టే పరిస్థితిలో లేరు. గనుక వారందరి ఆదరణ కొరకు వారందరినీ బలపరిచి కృంగిపోతున్న మా హృదయాలందరికీ మరి సేద తీర్చడానికి ఆయన రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. పరిస్థితులను బట్టి వారు వేస్తున్న అంచనా బాగానే ఉంది, కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు. పరిస్థితి ఇక్కడ ఎలా ఉంది? ఖైదీగా పట్టబడిన మాట వాస్తవమే, ఈయన చెరసాలలో ఉన్న మాట వాస్తవమే, కానీ విషయం చెప్పమంటారా? 2 సంవత్సరాలు వాక్యం ప్రకటించాడు ఆయన. ఎక్కడ చెరసాలలో ఉంటూనే 2 సంవత్సరాలు ఊరుకుండే రకం కాదు కదండి పౌలు గారు. ఎక్కడున్నా మొదటి కారణం ఏంటి? వారి ఆవేదన పొందుతున్న, రోధిస్తున్న వారి కన్నీళ్లు తొడవడానికి వారిని ఆదరించే మాటలతో పొందుపరిచినటువంటి పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక. నంబర్ 1. నంబర్ 2, 5 కారణాలు ఉన్నాయని చెప్పాను. మొదటి కారణం, బెంబేలెత్తిపోతున్నారంటారు చూశారు, బెంబేలెత్తిపోతున్నారు. పౌలు ఏమైపోయాడో, మా సేవకుడు ఏమైపోయాడో, అసలే దౌర్భాగ్యుడు నిద్రలేచాడు, రోజు మనుషులు క్రైస్తవులను ఆహారంగా వేస్తున్నాడు, ఈయనలో రేపు పౌలు గారు కూడా ఆహారంగా సింహాలకు నోటికి అందితే, మా దైవజనుడు ఇంకా మాకు లేకపోతే అన్న బాధతో వీళ్ళు ఉంటున్నప్పుడు వీరి బాధనంతటిని ఎపఫ్రోదుతో పౌలు గారికి చెప్పాడు. ఇప్పుడు పౌలు గారు ఏం చేయాలి? ఇటు వాళ్ళు కన్నీళ్లు తుడవాలి, నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ మారుమోగుతుంది, చెరసాలలో ఉండి కూడా ఊరుకునే రకం కాదు కదండి పౌలు. ఏం చేశాడు తెలుసా? 2 సంవత్సరాలు అక్కడ కూడా మళ్ళీ అపొస్తల కార్యములు 28వ అధ్యాయం తురమ్ము అను పాఠశాలలో 2 సంవత్సరాలు పాఠశాలలో అద్దెకు తీసుకొని బైబిల్ క్లాసులు నడిపించిన గనుడు. అది ఎక్కడ? ఎఫెసులో. 20:30 చదవండి. 28:30. పౌలు 5 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇటకాపుల నుండి తన ఎద్దకు వచ్చిన వారందరినీ
సన్మానించి పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చిన వారందరినీ ఎక్కడ అద్దె ఇంట అప్పుడు ఎఫెసీలో తురను అను పాఠశాలలో ఇది అది కాదు. 2 సంవత్సరాలు అక్కడ 2 సంవత్సరాలు ఇక్కడ, అది వేరు. అది తురను అను పాఠశాల, ఇది అద్దె ఇంట రెంట్కున్నాడండి. రెంట్కున్నాడు. చెరసాలకు వెళ్ళాడు కదండి. రెంట్కుండడం ఏంటి మరి? అంతే కదా. బంధింపబడి ఆ కరడు కట్టిన కసాయి వాళ్ళతో ఈయన కూడా సంఖ్యలతో బంధింపబడి వచ్చాడు రోమాకు. కానీ అద్దె ఇంట కాపురం ఎలా ఉన్నాడు? అద్దె ఇంట కాపురం ఎలా ఉన్నాడంటే, ఈయన 3 చక్రవర్తులు మారిపోయారని చెప్పాను కదా. ప్రతి చక్రవర్తి దగ్గర ఇతనిపై నేరారోపణ చేసిన వాళ్ళు ఎవరు? నేరారోపణ చేసిన వాళ్ళు ఎవరు? మత్సరంతో కూడిన యోధుడు. అంతేకదా. ఇందాక చదువుకున్నాం కదా, ఆసియా నుండి వచ్చినటువంటి 7 దినములైన తర్వాత ఆసియా నుండి వచ్చినటువంటి యోధులు దేవాలయంలో పట్టుకొని, ఇశ్రాయేలీయులారా సహాయం చేయాలండి, ప్రజలకును నంబర్ 1 ధర్మశాస్త్రమునకును నంబర్ 2 ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటను బోధించుచు. అంటే పౌలు గారి బోధలు ఎలా ఉన్నాయంట? ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయంట, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నాయంట. ఈ స్థలమునకంటే ఆ దేశానికి అనుకుందాం, ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా. అంతే కదండి. ఇప్పుడు ఒక రాజు దగ్గరికి వెళ్తారండి, ఆయన ఏమంటాడు తెలుసా? ఏ ధర్మశాస్త్రం, మీ దేవుడు మీ గుడి మీరు చూసుకోకుండా ఆయనకి బయటికి వెళ్ళండి అంటాడు. అలాగే ఉందండి. ఇది మీ ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి వివాదం అయితే మీరు వెళ్ళి చూసుకుంటారు ఆయన, అక్కడ మీ గుడి ప్రాంగణంలోనే చూసుకోండి. ఇలాంటి వాటిని విచారించడానికి నాకు మనసు లేదు, పొమ్మంటాడు. న్యాయాధిపతి దగ్గరికి ఇన్ని దొంగ సాక్ష్యాలను పుట్టించి తీసుకొని వచ్చినా కేసు కొట్టేశారు కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే వాళ్ళు ఉన్నారు, మత్సరంతో నిండుకున్న యోధులు. ఈయనని ఏ విధంగానైనా దోషిగా ముద్రించాలని చెప్పేసి ఇదిగో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. కైసర్ రాజు అని మీరు అంటున్నారు, మాకు సపరేట్ రాజు ఉన్నాడు, ఆడు మా రాజే కాదు, మాకు యేసు అనే రాజు ఉన్నాడని చట్టానికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడడం మా చెవులతో విన్నామని చెప్పేసరికి, అంతే కదండి. ప్రభుత్వము మరి ఒక భయంకరమైన శిక్ష వేయాలి అంటే ఎలాంటి నేరం మోపుతేస్తుందండి? పక్కడు దేవుల నుంచి 10 రూపాయలు కొట్టేసారు సార్ అంటే, అరే ఇంకోసారి అలా చేయగరా అని చెప్పేసి మంద నుంచి తోలిస్తుంది. వాడికి మరణశిక్ష పడాలంటే ఎలాంటి కేసులు ఎరికిస్తే మరణశిక్ష వేస్తుంది ప్రభుత్వం? అలానే దేశద్రోహిగా ముద్ర వేసి, ఎవరు వేశారు? మత్సరముతో నిండుకున్న యోధులు. రోమకు చేరుకున్నాడు పౌలు గారు, కైసరు ముందట నిలబడ్డాడు. బాగా ఆలోచించండి. రోమకు చేరుకున్నాడు, కైసరు ముందట నిలబడ్డాడు. ఏంటి కేసు అయిపోయిందా? ఓకే, నెక్స్ట్ ఎవరు అనగానే పౌలు వచ్చి నిలబడ్డాడు. ఓకే, ఏంటయ్యా ఇది? దేశద్రోహిగా కేసు వేశారు. దేశద్రోహిగా అంటే చెప్తారు కదండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని చెప్పి కొంతమంది ఇతని పైన నేరం చేశారు, నేరము మోపారు కనుక ఇతడు బంధింపబడి ఇక్కడికి వచ్చాడు రాజా. ఓకే, ఎవరు నేరం మోపిన వాళ్ళు? ఎవరు? మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటి చెప్పండి. ఎందుకంటే సభ కదండి. చంపిన వ్యక్తినైనా కానీ వెంటనే శిక్షేస్తారండి. అటు న్యాయవాది ఉంటాడు, ఇటు ప్రతివాది ఉంటాడు. ఇద్దరు వాదించిన తరువాత, వాదోపవాదాలు విన్న తర్వాత అప్పుడు జడ్జి న్యాయాన్ని నిర్ణయిస్తాడు. కనుక కైసర్ ఏమంటున్నాడంటే, పౌలు మీద ఏంటి ఈ నేరం ఉందో? ఓకే, వెరీ గుడ్. ఎవరు కేసు పెట్టిన వాళ్ళు? ఎవరయ్యా? లేరు. కేసు పెట్టిన వాళ్ళు ఎవరయ్యా? లేరయ్యా. ఎక్కడున్నారు? వస్తున్నారు వెనకాతల, ఇంకా రాలేదు. ఓకే ఓకే, మరి అప్పటి వరకు నేనేం చేయాలి?
నిరూపింపబడక మునుపు ఏ మనిషికి కూడా శిక్ష వేయడం అనేది న్యాయకర్తగా నా పని కాదు. న్యాయాన్ని నేను విచారించి నిర్ణయం తీసుకోవాలంటే వాదోపవాదాలు నా కళ్ళ ముందు జరగాలి. అంటే మోపబడిన వాళ్ళు ఈయన, మోపిన వాళ్ళు ఎవరు? వాళ్ళు లేరు. వస్తున్నారా? ఓకే, రాని, వచ్చిన తర్వాత చూద్దాం, ఈ కేసును పక్కకు తీసేయండి అన్నారు. పక్కకు తీసేయండి అంటే మరి ఇప్పుడు వాళ్ళ రాలేదు, ఈయన ఇక్కడ ఉన్నాడు, ఏం చేయాలి? ఈయన దీన్ని మన పోలీసు భాషలో చెప్పాలంటే రిమాండ్ అంటారు కదండి. ప్రభుత్వానికి తెలియకుండా, అధికారులకు తెలియకుండా ఊరి పొలి మేర దాటకూడదు. హౌస్ అరెస్ట్ అంటారు తెలుగు ఇంగ్లీష్లో, అర్థమవుతుందా? హౌస్ అరెస్ట్ అంటారు. దుబాయ్కి వెళ్ళిన ఇంటికి వెళ్ళిన తర్వాత గొడవ పెట్టుకున్నాం అనుకోండి, శుభ్రంగా కట్టేసి పాస్పోర్ట్ తీసుకొని పోతారు. నంబర్ 1. రెండవది, ఊళ్ళో ఉన్న వాళ్ళందరికంటే మన ఉంటారు కదండి, ఏమంటారు, గ్రామంలో సచివాలయంలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తారు, వీడు ఊడి పొలం దాటితే నాకు ఫోన్ చేయండి అని చెప్తారు. అనుమతి లేనిది ఎక్కడికి? ఇంట్లో ఉండొచ్చు, జైల్లో కాదు ఉండేది, ఇంట్లోనే. దాన్ని హౌస్ అరెస్ట్ అంటారండి. ఇప్పుడు నేరము మోపిన వారు యెరూషలేము నుండి రోమాకు రాలేదు కనుక, మోపబడిన ఈయనను వెంటనే శిక్షించడానికి వీలు లేదు కనుక, న్యాయ విచారణ జరగలేదు కదా, గనుక ఏం చేశారు? ఇతన్ని కేసును పక్కన పెట్టేసి ఇతన్ని రిమాండ్లో ఉంచండి అని చెప్పేసి సైనికులకు ఆజ్ఞాపించగానే, ఆ సైనికులు ఎదుట పౌలు గారి ప్రవర్తన ఎంత గొప్పగా ఉండొచ్చు. అద్దయ్యా, మరి నేను చూస్తే మరీ దయానీయంగా ఉందా నీ మొహం చూస్తే, నిన్ను చెరసలు ఉండమేంటి? ఎందుకన్నా అద్దె ఉంటుండు, కాకపోతే ఒకటి, నేను నీకు ఇచ్చినటువంటి వెసులుబాటు బట్టి నా పైకి కత్తి రాకుండా కాపాడు. నేను నీకేం చెప్తున్నాను, అద్దెంట్లో ఉండు, నువ్వు ఎక్కడికి బయటికి వెళ్ళడానికి వీలు లేదనేసరికి దాటే రకం అండి పౌలు గారు. అద్దె ఇంటను తీసుకుని 2 సంవత్సరాల కాపురం ఉండి అక్కడ కూడా అద్భుతమైన సువార్తను ప్రకటించాడు. 2 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఏ ఆటంకము లేకుండా, నో మోర్ డిస్టర్బెన్స్. మరలా చదవండి మాటను. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి, తన యుద్ధకు ఎంతో మంది వస్తున్నారు, రోమాలో ఉన్నవారు అనేకులు వస్తున్నారు, వస్తున్న వారందరికీ సన్మానము చేయడము, రిసీవింగ్, ఎటువంటి ఆటంకం లేకుండా, ప్రభుత్వాల యుద్ధ నుంచి కానీ, అధికారుల యుద్ధ నుంచి కానీ, సైనికుల యుద్ధ నుంచి కానీ, పౌలు అసలు నువ్వు రిమైండ్లో ఉన్నావయ్యా, నువ్వు ఖైదీవయ్యా, నువ్వు ఏం చేస్తున్నావు అసలు, మళ్ళీ వాక్యం చెప్పడం ఏంటి, దుకాణం ఏంటి అన్నారా? ఏ ఆటంకము లేకుండా పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచుండెను. అక్కడేమో ఫిలిప్పులో ఉన్న వాళ్ళు బెంబెలెత్తిపోతున్నారు, ఈయననేమో ఇక్కడ డంకా మోగించేస్తున్నాడు సువార్తది. అర్థమవుతుంది ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, ఆయన చేస్తున్నది ఏంటి, వాళ్ళు వాపోతున్నది ఏంటి, అర్థమవుతుందా? ఎక్కడికి వచ్చి చెప్పాడు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టట్లేదండి, మిమ్మల్ని చూస్తే తప్ప వాళ్ళ ప్రాణాలు తేరుకునేటట్టుగా లేవు. కొంతమంది ఏమంటే మంచాలు ఎక్కారని కూడా చెప్పి ఉండొచ్చు, ఎందుకంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, మళ్ళీ అది ఎక్కడ ఉందంటే నేనేం చెప్పలేను. పరిస్థితి తీవ్రంగా ఉంది, ఎందుకంటే హత్తుకున్న వాళ్ళండి సంఘము పౌలు గారిని హత్తుకుంది, సన్నిహితంగా ఉండి ప్రేమించింది. నిజంగా ప్రేమించిన వాళ్ళకి ఆ బాధ నొప్పి అనేది ఉంటుందండి. నటించిన వాళ్ళకు ఏమండి అది అంటారు కదండి, ఉన్నంతసేపు ఏమండి గంగలో ఉన్నంతసేపు గట్టుకెక్కిన తర్వాత అంటే మా పరిస్థితి ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకంగా ఉంటే ఎలా ఉంటుందండి. కానీ నిజంగా హత్తుకున్నదండి సంఘము. అందుకే అక్కడ పరిస్థితిని చెప్పేసరికి అయ్యో ఎంతగా బాధపడుతున్నారో నా గురించి, అయితే వాళ్ళ కన్నీళ్లు తుడవాలి, వారికి ఆదరణ కల్పించాలి. ఈ నీరో చక్రవర్తి లాంటి మహాక్రూరుడి చేతిలో నేను పడి చనిపోతానేమన్న చివరి క్షణంలో ఉన్నటువంటి వారి హృదయ వేదనలను తొలగించటానికి వారి కన్నీళ్లు తిడిచే మాటలు రాసి
ఇగో నాకు కలిగినటువంటి శ్రమలు ఉన్నవే, వీటిని బట్టి మీరు తొలగిపోకూడదని విశ్వాసమందు నిలకడగా ఉండాలని వారి బలపరుస్తూ రాసిన మాటలతో కూడిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఓకే, రెండవది ఇక్కడ జరుగుతున్నది ఏంటి? 2 సంవత్సరాలు అద్దె ఇంట కాపురం ఉండి ఏ ఆటంకము లేకుండా ఉన్నదే ఖైదీగా, ఉన్నదే చెరసాలలో అవసరస్తులో, అక్కడ కూడా మారలేదండి. చెరసాలకు పంపిస్తేనే ఆ రాత్రికి రాత్రే చెరసాలలో ఉన్న ఖైదీలందరూ ఎంతండి భూకంపం కలిగి సంఖ్యలు తెగిపడిన, ద్వారాలన్నీ ఓపెన్ అయినా ఏ ఒక్కడు పారిపోలేదంటే దాని అర్థం ఏంటి? నిజం నేను ఆలోచించాను. పౌలు గారు, శీల గారు ఆ రాత్రి ఏ పాటలు పాడుంటారని నేను బాగా ఆలోచించాను. ఏ పాటలు పాడుంటారండి? ఏ పాటలు పాడితే వాళ్ళు మారిపోయి ఉంటారు? ఒకసారి ఆలోచించండి. ఇశ్రాయేళ్ల దేవానికి స్తుతులు, స్తోత్రంలో మనం పాడే పాటల భజన పాటల లెక్క లేవవి. ఏమండి? ఎందుకంటే పిల్లరా, ఎదుటి వాడి హృదయంలో ఆలోచన పుట్టాలి. నీ మాట ద్వారా అయినా సరే, నీ పాట ద్వారా అయినా సరే. ఏ పాటలు పాడుంటారండి? నన్ను అడిగితే నేను చెప్తాను, అంటే నా ఆలోచనను బట్టి. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా, నీటి పొడుగు వంటి జీవితము ఏనాడు సమసిపోవును ఎరుగాము. ఇటువంటి మానవ జీవితపు పరమార్థాన్ని ఆలోచింప చేసే పాటలండి. యెహోవా అన్ను పాడామనుకోండి, ఇశ్రాయేలు దేవ పాడామనుకోండి, ఆడ అన్యుడు ఉన్నాడు అనుకోండి, కత్తి మెడ నుంచి కత్తి తీసుకుని వచ్చేస్తాడు. అంతేనా? మనిషి అన్న ప్రతి వాడు ఆలోచింపచేసే మాటలుతో కూడిన పాటలు. యాక్టరు అయినా, డాక్టరు అయినా, ఇంకా మంత్రివైనా, ధనవంతుడివైనా, బ్రతికున్నంత వరకే పేరు నీది మంత్రి, చస్తే శవం. బిచ్చగాడు బ్రతుకుంటేనే బిచ్చగాడు, చస్తే శవం. చచ్చిన తర్వాత మంత్రి గారు శవం అంటారా? శవం అంతే. యాక్టరువైనా, డాక్టరువైనా, మంత్రివైనా, ధనవంతుడివైనా, బ్రతికుండగానే పేరున్న వాడు చనిపోతే శవానికి. అక్కడ ఉన్న ఖైదీల అందరి హృదయాలను మార్చివేసి, ఎందుకు ఆ జీవితము? అది తెలియకుండానా నేను ఆస్తి కొరకు మా అన్నం చంపి జైలుకి వచ్చాను? ఇందుకొరక నేను భయంకరమైనటువంటి వ్యభిచారం చేసి జైలుకి వచ్చాను? ఇది తెలియక ఇలా ప్రతి ఒక్క మనిషి చేసిన అపరాధము ఆ పాటల్లో ఉన్న మాటలు వారి గుండెలను గుచ్చి ఆలోచింప చేశాయి కనుకనే ద్వారాలు ఓపెన్ అయినా, సంఖ్యలు తెగిపడినా పారిపోలేదండి. ఇంకెక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి జీవితంలో? ఇప్పటి వరకు చేసిన ఈ దౌర్భాగ్య పనులు చాలా దేవునికి విరోధంగా. ఇంకేం చేయాలి? పరిగెత్తలేదు. ఇంకేం చేయాలి? పారిపోయి వద్దు. అదండి, మారిపోయారు కనుకనే పారిపోలేదు. అది వాళ్ళ పాటల్లో ఉన్నటువంటి బోధ. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఆనాడు ఒక్క రాత్రే ఏం చేశాడు? చెరసాలలో పెడితే చెరసాలని దేవాలయంగా మార్చేశాడండి. 2 సంవత్సరాలు ఉన్నాడు ఇక్కడ. ఈయనకున్న సత్ప్రవర్తనతో, దయతో అధికారుల యొక్క మనస్సులను స్థానం సంపాదించుకొని, నిన్ను చూస్తే నిజంగా నేను చెరసాలలో పెట్టాలని నాకు అనిపిస్తుంది కదా, నువ్వు దయచేసి అద్దెంటా ఉండు, కానీ నా పర్మిషన్ లేకుండా మాత్రం ఎక్కడికి వెళ్ళకు. అధికారి ఇచ్చిన వెసులుబాటును ఉపయోగించుకొని 2 సంవత్సరములు పౌలు 2 సంవత్సరం పూర్తిగా తన అద్దెంట కాపురం ఉండి తన యుద్ధకు వచ్చు వారందరినీ సన్మానించి ఏ ఆటంకము లేకుండా పూర్ణ ధైర్యముతో. ఎందుకంటే ఎక్కడున్నాడు? పోలీసుల కస్టడీలో ఉన్నాడు. హెడ్ క్వార్టర్స్కి ఎవడన్నా వస్తాడేంటి? బయట ఉంటేనన్నా యూదులు వచ్చే వాళ్ళనే భయం ఉండేది. ఇప్పుడు ఎక్కడ? పోలీసు ప్రాంగణంలో ఉన్నాడు. అంతే కదా, సైనికుల ఆవరణంలో ఉన్నాడు, సైనికుల యొక్క పరిధిలో ఉన్నాడు.
అక్కడికి వెళ్ళి ఎక్స్టెండ్ చేశారనుకోండి, సైనికులే తొక్క తీస్తారు వెళ్ళి, ఇంకా అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యం గురించిన సంగతులను ప్రకటించుతూ ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి సంగతులు బోధించుచుండెను. ఫిలిప్పి సంఘమేమో గుండెలు జారిపోయే భయంకరమైనటువంటి వేదనలో ఉన్నది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి సువార్త పరిచర్య, దేవుని నడిపింపు, దేవుని మహాకార్యము ఎంత గొప్పగా విస్తరిస్తుంది, ఎంత గొప్పగా ప్రజలలోకి వాక్యం వెళుతుంది. కనుక ఈ సంగతులన్నీ వాళ్ళకి చెప్పాలి. ఎంత సంతోషపడతారండి, అర్థమవుతుందా? ముందే పౌలు గారు ఏమైపోతారన్న భయముతో, బాధతో, వేదనతో ఉన్న వారికి శ్రమలు అనేవి క్రైస్తవుల ఎడల వస్తాయి. అవి వాటిని దృష్టి పెట్టకండి. ఒకనాడు యేసుక్రీస్తు, ఈరోజు నేను, రేపు మీరు ఈ శ్రమలు అనుభవించవలసింది అని వారి కన్నీళ్లు తుడవటానికి ఆదరణ కలిగించే మాటలు నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ జరుగుతున్నటువంటి సువార్త పరిచర్య, దేవుడు వాడుకుంటున్నటువంటి విధానము, చెరసాలలో బంధకములలో ఉంటున్నా కూడా విస్తరిస్తున్నటువంటి సువార్త. ఒక మాట ఉంటుందండి, అధికారులు ఏం చేశారట, పౌలును బంధించేశారట. ఈడు బయట ఉంటే మాకు ప్రాణాలు తోడేస్తున్నాడు, సువార్త అని చెప్పేసి అందరినీ మార్చేస్తున్నాడు అని చెప్పేసి దయ్యంగాడు, ముఖ్యంగా దయ్యంగాడు, అపవాది ఈయనను మూసేయాలనుకున్నాడు. కానీ ఆయన ఏం చేశాడు, ఆయనను బంధించిన ఏమన్నా వస్తుంది తెలుసా, నన్ను బంధించారు వాక్యం బయటికి వెళ్ళకూడదని. నేను బంధింపబడి ఉన్న వాక్యాన్ని బంధించలేను. నేను ఇంట్లో ఉండి కూడా సువార్త పరిచర్య చేశాను, సంఖ్యల్లో ఉండి కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాను. ఏంటండి పౌలు గారు, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన దేవుని పనిని మానే రకము మనం. నేను చెప్పానులేండి దాని గురించి ఎక్కువ, ఓకేనండి. కనుక ప్రియులారా, ఏ ఆటంకము లేకుండా సువార్త ప్రకటన జరుగుతున్న ఆదరణంలో ఇక్కడ విస్తరిస్తున్నటువంటి సువార్త పరిచర్య, సేవా పరిచర్య, ఎంతమంది మారుతున్నారు, ఎంతమంది దేవుళ్ళలోనికి వస్తున్నారు, ఎంతమంది రక్షణ పొందుతున్నారు, ఎంతమంది ఆత్మీయంగా ఎదుగుతున్నారు. నేను సంఖ్యలలో ఇక్కడికి రావడమే మంచిదైంది అన్నట్టుగా రాస్తాడని పత్రికను. చూడండి 21వ వచనంలో ఉంటుంది, చూడండి. 1:21. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, 12 చదవన్నా. సహోదరులారా, నాకు సంభవించిన శ్రమలు, యెరూషలేములో పట్టబడ్డానని, ఖైదీగా బంధింపబడ్డానని, న్యాయ వితరణ లేకుండా 2 సంవత్సరాలు అటు ఇటు కుక్కలాగా తింపారని, చివరికి నన్ను ఒక కరడుగట్టిన కసాయి ఖైదీగా ముద్రించి, ఆ కరడుగట్టిన కసాయి ఖైదీలతో రోమకు తరలించారని, చెరసలలో వేశాడని, ఇలా నాకు ఎన్నో శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు కలిగినాయని మీరు విన్నారు కదా. నాకు సంభవించిన శ్రమలను గురించి, ఎన్ని శ్రమలను మా అయ్యగారికి సంభవించాయని మీరు ఏడుస్తున్నారు. కానీ నేను మీకు ఏం చెప్తున్నాను తెలుసా, అసలు నాకు ఈ శ్రమలు సంభవించడమే మంచిదైంది అంటున్నాడు పౌలు గారు. ఎందుకు సంభవించాయో తెలుసా? సహోదరుడు, నాకు సంభవించినవి ఈ శ్రమలు ఏవైతే ఉన్నాయో ఎందుకు సంభవించాయో తెలుసా? సువార్త ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకోవాలి, మీకు అర్థం కావాలి. నాకు కలిగిన ఈ శ్రమలను బట్టి మీరు కృంగిపోతున్నారు. మీకు విషయం తెలుసా, ఈ శ్రమలు రావడమే మంచిదైంది. అదేంటి పౌలు గారు? అదే చెప్తాను, అదే రాస్తా, అందుకే రాస్తున్నాను పత్రిక. నన్నాడు ఖైదీలో చెరసాలలో వేస్తేనే చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ మార్చేశాను. అసలు ఆనాడు పౌలు గారు చెరసాలకు వెళ్ళి ఉండకపోతే
అంటే పుతుమను దయ్యం పట్టిన చిన్నదాన్ని పూర్ణ స్వస్థత కలిగించినందుకే కదా వస్త్రములు లాగివేసి చాలా దెబ్బలు కొట్టిరని చదువుకున్నాం. ఆనాడు పౌలు గారు చెరసాలకు వెళ్ళి ఉండకపోతే చెరసాల నాయకుని కుటుంబం రక్షించబడుతుండేనా? చెరసాలలో ఉన్న ఖైదీలందరూ మారుతుండేనా? బయట జనాంగాలను మార్చడం అది వేరండి, ఖైదీలను మార్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు పిల్లరా. ఒక్కొక్కడి గుండె పెనం మీద నెయ్యి కరిగినట్టు కరిగిపోయి ఉండొచ్చండి. వారి మాటలలో పాటల్లో ఉన్న తూటాల్లాంటి మాటలను బట్టి ఎవ్వరు కూడా పిల్లరా రోమ ప్రభుత్వము ఖైదీగా ఉన్న తర్వాత ఛాన్స్ దొరికితే తప్పించుకునే వ్యక్తి ఉండడు. అంత కఠినమైన శిక్షలు ఉంటాయి కాబట్టి. కానీ సంఖ్యలు తెగపడినా పారిపోలేదంటే వారి జీవితాలను మార్చుకున్నారండి. ఇంకేం చేయాలరా? పరిగెత్తి నేను ఏం చేసేది ఉంది? ఇంకా జీవితం నిన్ను అసహ్యం పుట్టింది. ఇక నేను బ్రతికితే దేవుని కొరకే బ్రతకాలి అన్న దృఢ నిశ్చయంలోనికి వచ్చారు కనుకని పారిపోలేదండి, పారిపోలేదు. గనుక నాకీ శ్రమ, నాకీ కష్టము ఆనాడు నుంచి చెరసాలకు రాకుండా పోతే వీరందరూ మారేవారా? మారకపోతుండే కదండి. గనక నాకు సంభవించినవి ఎందుకు సంభవించాయి తెలుసా? సువార్త ఎక్కువగా ప్రబలటానికే సమకూడనని మీరు తెలుసుకోవాలి. ఏడవకండి. మాయగారు చెరసాలకు వెళ్ళాడని చెప్పేసి బోరును ఏడవకండి. చెరసాలకు వెళ్ళిన దేవుడు వాడుకున్న విధానం మీకు దీన్ని బట్టి సంతోషించండి. అంటే శ్రమలలో కూడా విస్తరిస్తున్న దేవుని పరిచర్యను, పనిని గురించి వారికి చెబుతూ ఇది జరిగింది, ఇందుకు నేను చెరసాలలోనికి వచ్చాను, దేవుడే నడిపించాడేమో, దేవుడే ఈ విధంగా మార్గం తెరిచాడేమో. అంతే కదండి. చెరసాలలో ఉన్న వారికి సామాన్యంగా వెళ్ళి వాక్యం చెప్తారంటే వాళ్ళు వస్తారా, వీళ్ళు వింటారా? అంతేనా? దేవుడే ఏర్పాటు చేసినట్టుగా లేదు ఇది. నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని నీకు తెలుసుకుని కోరుచున్నాను. యేసుక్రీస్తును కానీ క్రైస్తవ్యాన్ని కానీ భూమి మీద ఉండకుండా తుడిచిపెట్టాలని ప్రారంభ శతాబ్దంలో కంకణం కట్టుకున్న దౌర్భాగ్యం తెగుంది. తెలుసు కదండి, చాలా సందర్భాల్లో చదువుకున్నాం కదా. యేసుక్రీస్తును చంపారు, ఆపగలిగారా క్రైస్తవ్యాన్ని? ఒక్కడిగా వచ్చాడు, భూమి నుండి దిగాడు యేసుక్రీస్తు. ఒక్కడిగా వచ్చి 12 మందిని వెలిగించాడు. ఆ 12 మంది యేసుక్రీస్తు చనిపోయిన తదనంతరం ఎంతమంది ఉన్నారండి క్రైస్తవులు? 120 మందిగా మేడగదిలోకి ఎక్కినట్టు చదువుకుంటాం అపొస్తలుల కార్యంలో 1వ అధ్యాయంలో 14వ వచనంలో. 120 మందిగా మేడగదిలోకి ఎక్కారు. సంఘం ఒక్కడు వచ్చి 12 మందిని వెలిగించడం. ఆ 12 మంది 120 మంది అయ్యారు. ఆ 120 మందిలో 12 మందిలో అపొస్తలుడిగా అగ్రగణ్యుడైనటువంటి పేతురు ప్రసంగం చెబితే ఒక్క దినమే 3000 మంది, తదనంతరం 4000, తదనంతరం 5000, తదనంతరం లెక్క విస్తరించుచుండగా రాస్తాడు. చూడండి ఆ మాటల్ని. అపొస్తలుల కార్యములు 6:1 అండి. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, విస్తరిస్తుందట. విస్తరణ. ఈరోజు మనకు ఆ విస్తరణ దేవుని వాక్యంలో విస్తరణ కనబడట్లేదు. ఈరోజు కరోనా కేసులే విస్తరిస్తున్నాయి. అంతేనండి, కరోనా కేసులు విస్తరిస్తున్నాయి. ఈరోజు 100, రేపు 1000 అంటాడు. వార్తలు పెడితేనే బెంబేలించిపోతామండి. కరోనాతో ఈరోజు నెలకున్న 2000 కేసులు నెలకున్నాయంటారు. మళ్ళీ రేపు టీవాన్ చేసాం అనుకోండి 15,000 కేసులు అంటాడు. ఏంటి పెరుగుతున్నాయి కేసులు? ఆనాడు శిష్యుల సంఖ్య విస్తరించిందా? ఏమండి? 8:1 చదవండి. చూసారండి, యేసుక్రీస్తు వచ్చి ఈ భూమి మీద దేవుని కొరకు నవ సమాజాన్ని స్థాపిస్తే 12 మందిని యేసుక్రీస్తు నిలబెడితే ఆ 12 మంది 120 మంది అయితే ఆ 120 మంది 3000, 4000, 5000 విస్తరిస్తుందండి శిష్యుల సంఖ్య.
విస్తరిస్తుంది. అప్పుడు అలా విస్తరిస్తున్నటువంటి క్రైస్తవ్యాన్ని చూసి కన్ను పుట్టిన అపవాది ఉక్రోషంతో ఉగ్రుడై ఏం చేశాడో తెలుసా? ఆ కాలమందు 8:1 సంఘమునకు గొప్ప హింస కలిగినందున. ఏమండి ఏం జరిగింది? ఆ కాలమందు శిష్యుల సంఖ్య విస్తరిస్తున్న ఆ కాలంలో క్రీస్తు పేరే భూమి మీద ఉండకుండా తుడిచిపెట్టాలని కంకణం కట్టుకున్న ఆ కాలంలో యేసును చంపిన, యాకోబును చంపిన, శిష్యులను చంపిన హింసలు క్రైస్తవ్యానికి కలుగజేసిన నీరో లాంటి దౌర్భాగ్యులు నిద్రలేచి ప్రతి దినము క్రైస్తవులను కొయ్యలకు కట్టి అగ్ని చేత కాల్చివేస్తూ ఆ చితి గంటల మధ్య కూర్చుని మాంసాన్ని భక్షిస్తున్న ఆ రాక్షస గడియల్లో కూడా ప్రియులారా ఏం జరిగింది? శ్రమలు విస్తరించిన సంఘమునకు గొప్ప హింస కలిగినందున కూడా ఏం జరిగింది? క్రైస్తవ్యము విస్తరించిందా? చదవండి కింది మాటల్లో. ఆ కాలమందు యెరూషలేములోని సంఘంలో గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములకు చెదిరిపోయారు. భక్తిగల మనుషులు 4వ వచనం చదవమ్మా. చెదిరిపోయిన వారు ఈ సంఘముకు హింస కలగడం వల్ల చెదిరిపోయారు కదండి. చెదిరిపోయిన వీళ్ళు ఏం చేస్తున్నారట? సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. చేతుల్లో వాక్యం అయితే పట్టుకున్నారండి. పోతూ పోతూ వాక్యం చెబుతూనే వెళ్ళారండి. ఈ వాక్యం చెప్పినందుకే కదా యెరూషలేములో మీకు హింసలు కలిగింది. నీకు దండం బాబు, ఇంకోసారి జీవితంలో మొత్తం వాక్యం అన్నారా? అన్ని శ్రమలు కలిగిన, చెదిరిపోయిన, ప్రాణాలను అరిచేతిలో పట్టుకొని తమ పుట్టి పెరిగిన ఊర్లను విడిచి, ప్రాంతాలను విడిచి వలస వెళ్ళిన వెళుతున్న ఆ తరుణంలో కూడా ఏం చేస్తుండట? చెదిరిపోయిన వారు సువార్త వాక్యంను ప్రకటించుచు సంచారం చేస్తిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణంకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించి చుండెను. జన సమూహము అంటే ఈ విధంగా ఏం చేసింది? శ్రమలు ఎంతగా విస్తరిస్తే అంతగా క్రైస్తవ్యం కూడా విస్తరించింది. ఆర్పియాలనుకున్నాడు, ఎవడు ఏమీ చేయలేకపోయాడు. మీకు విషయం తెలుసా? ఇవి ఎక్కువైతేనే శ్రమలు ఎక్కువైతేనే విస్తరణ ఎక్కువైతుంది. శ్రమలు లేవనుకోండి, మన వాళ్ళు కూడా మరీ సోమరులు అయిపోతారు. అవసరం కనుక ఒక మాట చెప్తున్నాను. ఒక సంఘం అంటే ఇంకో సంఘానికి పడదు. ఒక బోధకుడు మాట్లాడితే ఇంకో బోధకుడికి నచ్చదు. అవునా? మరీ దారుణంగా ఉండదండి. కొన్ని రోజుల క్రితం, ఇప్పుడు కాస్త బుద్ధి వచ్చింది లేండి క్రైస్తవులకు. ఈ మధ్య కాలంలో సహోదరుడు అనీ జాన్సన్ అరెస్ట్ చేశారు. ఎంతమంది మాట్లాడారండి? ఎంతమంది కదిలారండి? మేమంతా ఒక్కటే. నీ సంఘం పేరు మా సంఘం పేరు కాదు, మేమంతా బుద్ధి రావాలని చేస్తున్నాడేమో దేవుడు ఇవన్నీ. ఇక్కడ హింసలు, శ్రమలు ఎక్కువయ్యాయి. ఇప్పుడు ఏమైతుంది? ఇక్కడ యూనిటీ, క్రైస్తవ్యం కూడా విస్తరిస్తుంది. ఒక్కటిగా ముద్దలా అవుతుంది. ఇప్పుడు అర్థమవుతుందా లేదా? శ్రమలు ఉంటేనే విస్తరణ అనేది ఉంటుంది. శ్రమలు లేవంటే మనకు కూడా నిద్ర వచ్చేస్తుంది కదా. కనుక ప్రియులారా, ఆ కాలమందు క్రీస్తు పేరే భూమి మీద ఉండకుండా తుడిచిపెట్టాలని కంకణం కట్టుకున్న ఆ తరుణంలో క్రైస్తవ్యం విస్తరించిందే తప్ప ఎవడు కూడా ఏమీ చేయలేకపోయాడు. నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని ఒక్కసారి మీరు ఆది చరిత్రను జ్ఞాపకం చేసుకోండి. యేసును చంపాలని కంకణం కట్టుకున్న వాళ్ళు ఏం చేశారు? మహా అయితే యేసు దేహాన్ని చంపగలిగారే తప్ప క్రైస్తవ్యాన్ని చంపగలిగారా? ఒక్కడు 12 మంది, 120, 3000, 5000 శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది. ఈనాడు 400
కోట్లు క్రైస్తవ జనాభా ప్రపంచంలో 750 కోట్ల మంది మనుష్యులు ఉంటే ఈ ప్రపంచంలో 400 నుంచి 450 కోట్ల మంది క్రైస్తవులే ఉన్నారు. అంటే ప్రపంచంలో సగం కంటే ఎక్కువ ఉన్నారు. 65% క్రైస్తవులు. ఏం చేశారు? ఎవడాపగలిగాడు? ఎవరి వల్ల కాదు. ఆ మాటలను ఫిలిప్పీ సంఘానికి చెప్పి, పోతే నేను పోతానేమో, కానీ క్రైస్తవ్యాన్ని తుడిచిపెట్టడం ఎవడి వల్ల కాదు, అది చెప్పడానికి ఇదంతా చెప్పాను. నాకు సంభవించినవి సువార్త ఎక్కువగా ప్రబలమగుటకే సంభవించాయి. అది మీరు తెలుసుకోవాలి. యేసుక్రీస్తును అంత పగబట్టారు. ఏం చేశారు? విస్తరించిందా, తగ్గిందా, పెరిగిందా స్కోరు? సంఘానికి గొప్ప హింసకాలుగా చేశారు. ఏం జరిగింది? అప్పుడు ఉన్నప్పుడు కానీ యెరూషలేములోనే వాక్యం చెప్పుకున్నారు. యెరూషలేములో ఉండదని తన్ని తరిమేస్తే పోతూ పోతూ కూడా విత్తనాలు వేసుకుంటూ వెళ్ళారు. విస్తరించిందా లేదా? శ్రమలో కూడా క్రైస్తవ్యము విస్తరించింది. నాకు ఇన్ని శ్రమలు కలిగాయని మీరు బాధపడుతున్నారు, కానీ ఈ శ్రమలలో కూడా దేవుడు నన్ను వాడుకుంటూ సువార్తను విస్తరింప చేస్తున్న వైనం ఇది. ఇదిగో విస్తరిస్తుంది చూడండి అని అక్కడ జరుగుతున్నటువంటి పరిచర్యను ఫిలిప్పీ సంఘంలో ఉన్న వారికి అద్దం పట్టినట్టుగా చూపిస్తూ, నాకేదో శ్రమలు కలిగాయని మీరు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు సంగమా, నన్ను ప్రేమించిన సంగమా. కానీ శ్రమల విషయం పక్కన పెడితే అద్భుతమైన పరిచర్య జరుగుతుంది నాయన. నాకు సంభవించినవి ఇది వ్యాపించడానికి జరిగిందేమో అన్న కన్నీళ్లు తుడిచి వారి హృదయానందాలతో వారి మొక్కల్లో చిరునవ్వులు తెప్పించే మాటలు కలిగిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఎన్నైనాయండి ఇప్పుడు కారణాలు? 2 అయినా 3 అయినాయా? 2. మూడవది ఏంటో తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు విడుదల కాబోతున్న సంగతి తెలిసింది వాళ్ళకు. మొత్తానికి చూడండి, టైం ఎంత అయిందండి? అయిపోయిందా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఇందాక చదివిన మాట చదవండి. సహోదరులారా, సువార్త మరి ఎక్కువ ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకుని కూర్చున్నారు. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎలాగనగా నా బంధకములు, నా సంఖ్యలు, నాకు కలిగిన ఈ శ్రమలు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారందరికీ తక్కిన వారందరికీ స్పష్టమాయను. అర్థమైందండి? నా బంధకములు, నాకు కలిగిన ఈ శ్రమలు, నన్ను చుట్టుముట్టిన ఈ ఆపదలు ఎందుకు కలిగాయంటే ప్రేతోర్యమను సేనలోని వారందరికీ స్పష్టమైంది ఒక విషయం. ఏంటో తెలుసా? ఈయనకి ఇన్ని శ్రమలు కలిగిన ఎందుకో తెలుసా? క్రీస్తు సువార్త వ్యాపకం చెందడానికే కలిగినవి. ఈయనే ఈ చెరసాలకు రాకపోతే ఆ ఖైదీలందరూ మారేవాళ్ళే కాదు. ఈయననే ఈ అద్దె ఇంటిలో కాపురం ఉండకపోతే రోమాలో సువార్త మారుమోగేదే కాదు. ఈయన రావడమే మంచిదైంది. అంతే కదండి? నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోనికి, అంటే పౌలు గారిని ఆ హౌస్ అరెస్ట్ చేసి ఆయన చుట్టూ కొంతమంది సైనికుల నుంచి ఆయన కాపలలో, వారి ప్రాంగణంలో, వారి పరిధిలో ఉంచారు. అలా ప్రేతోర్యం అనే సేన ఏదైతే ఉందో ఆ సేనను పౌలు గారికి ఏమండి పౌలు గారికి, ఎందుకంటే ఆయన కాపల కాయాలి కదా. ఎందుకంటే ఇప్పుడు రిమైండ్లో ఉన్నటువంటి ఖైదీ కదండి. ఎంత మంచివాడైనా అది మనకు తెలుసు.
వాళ్ళకు తెలుసు న్యాయ నిర్ణయం జరగక ముందు నా నేరం ఆరోపింపబడిన వ్యక్తి ఖైదీ కిందికే లెక్కొస్తాడు, అంతేనా? గనక ఈయన ఒకవేళ చెప్పా పెట్టకుండా బయలుదేరిపోయాడు అనుకోండి, అప్పుడు ప్రభుత్వంలో ఉన్న అధికారులకు వస్తుంది చావు. గనక ప్రేతోర్యమను సేనను పౌలు గారికి కాపలగా ఉంచారు. వాళ్ళు కళ్ళతో చూస్తున్నారు. వాళ్ళకి అర్థమైందట ఏమని, ఈయనకు శ్రమలు కలిగినవి మామూలు ఎందుకో కలగలేవు, ఈ సువార్త వ్యాప్తి చెందడానికే కలిగిన ఉన్న సంగతి ప్రేతోర్యమను సేన వారికి స్పష్టంగా అర్థమైందట, అక్కడ ఉన్న రోమాయిలకు కూడా. అండి మరియు సహోదరులారా, ఎక్కువ మంది బంధకముల మూలంగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేషమైన ధైర్యమును తెచ్చుకొనిరి. ఆ మాట మళ్ళా చదవండమ్మా, 14. దయచేసి అందరూ చూడండి అన్న మాటను. సహోదరులారా, పిలిపిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. సహోదరులారా, సహోదరులైన వారిలో ఎక్కువ మందికి నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము కలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకునేది. అర్థమవుతుందా లేదా? నాకెప్పుడు సంఖ్యలు పడ్డాయో ఆ సంఖ్యల్లో పడినది చూశారు కదా, సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలంగా. పౌలు గారికే సంఖ్యలు పడ్డాయి, నాది ఒక బ్రతికేనా? నేను కూడా దేవుని కొరకు చెరసాలకు వెళ్ళినా సరే అంటే ఆయన ఒక్కోడేనా దేవుని కొరకు చావాలి? నేను వాక్యం వినడం లేదా? క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టలేదా? క్రీస్తు రక్తం నన్ను కడగలేదా? ఆయనకే బాధ్యత ఉందా? నేను కూడా ఆయనలాగే వెళ్ళిపోతానని చెప్పి నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నా బంధకముల మూలంగా నాకు కలిగిన శ్రమల మూలంగా. అంటే ఈయనకు కలిగిన శ్రమలు, ఈయనకు కలిగిన బంధకాలు, ఈయనను చుట్టుముట్టిన ఆపదలు ఎదుటి వారిని ఏం చేశాయట? ఇన్స్పైర్ చేసాయట. అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదా? చిన్నప్పుడు ఒక సినిమా చూశానండి, అసెంబ్లీ రోడ్ అని ఒక సినిమా ఉంటుంది. అవసరం కాబట్టి చెప్తున్నాను ఏమండి. హీరో నిలబడతాడు ఎమ్మెల్యేగా, అందులో ఉన్నటువంటి వీధి రోడ్ అందరికీ కాపలా పెట్టేసి ఒక్కడు కూడా వాడికి ఓటు వేయద్దు అంటాడు. ఎందుకంటే ఓట్లు వేస్తే ఆడే మంచివాడు కాబట్టి వాడు గెలుస్తాడు. రౌడీలను అందరినీ ఊరు చుట్టూ కాపలు పెట్టి ఒక్కడిని కూడా ఓటు వేయించడానికి వెళ్ళనివాడు. ఒక్క ముసలాయన వస్తాడండి. అక్కడ ఉన్నటువంటి ఆ వీధి రౌడీలు అనుకుంటారు, జోకులు వేసేస్తారు, అయినా మన అన్న గెలవాలంటే ఎన్నో ఓట్లు రావాలి కదరా, ఈ ఒక్క ముసలోడు వేయడం వల్ల మన అన్న ఓడిపోతాడా ఏంటి? మన ఎవరు విలన్ ఓడిపోతాడా? పోతే పోయిన ముసలోడే కదా పోనీ జాగిస్తారండి. ఆడు వెళ్తాడు శుభ్రంగా ఓటేసి వచ్చేస్తాడు. వచ్చి ఊర్లో కేకలు పెట్టేసి, మీరు మనుషులా రాక్షసులా? మీరు ఒక మగాళ్ళేనా? మీరు అన్నం తింటున్నారా? ఏం తింటున్నారు? చాతగాని ముసలివాడనైనా నేను రోషంతో వెళ్ళి నేను ఓటేసి వచ్చాను, ఎక్కడ నక్కారా మీ బ్రతుకులు అని మరీ తిట్టేశాడండి. అప్పుడు కట్టలు తెంచుకొని భార్య భర్త మాట వినలేదు, భర్త భార్య మాట వినలేదు, పిల్లలు తల్లిదండ్రుల మాట వినలేదు. బయటికి వెళ్ళొద్దురా, వెళితే అక్కడ వీధి రౌడీలు ఉన్నారా, చంపేస్తారన్నా కూడా ఎంతమందిని చంపుతారు అని కట్టలు తెంచుకొని ఊరంతా కదిలింది. వారందరి ప్రవాహంలో వీధి రౌడీలు ఎటో కొట్టుకుపోయారు. తెలిసాకండి ఎందుకు చెప్పానమాట? ఇన్స్పైర్. ఆ ముసలివాడు చెప్పిన రోషం పుట్టించే మాటలు, నేను చాతగాని వాడనైనా వస్త్రహీనుడిగా ఉన్న ఈ చలిలో నడుచుకుంటూ వెళ్ళి ధైర్యంగా నేను ఓటు వేసి వచ్చాను. ఎక్కడ పడుకున్నారా మీరంతా యవనస్తుల? తూ ఏం తిట్టాడో తెలియదండి, ఉక్రోషం పొడుచుకొని వచ్చేసింది. ఓకేనా? రండి 14వ వచనం. మరియు నా సహోదరులైన వారిలో
ఎక్కువ మంది నా బంధకముల మూలంగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని యొక్క వాక్యమును బోధించుటకు మరి విశేషముగా ధైర్యము తెచ్చుకొనిరి. నేను అరెస్ట్ అయింది అనేకులలో తెగింపునిచ్చింది. నాకు కలిగిన శ్రమలు అనేకులలో ధైర్యాన్ని తెచ్చింది. అప్పటి వరకు నక్కి ఎవడు ఎక్కడ మనల్ని మూసేస్తాడో క్రైస్తవుడని చెబితేనే తీసుకొని వెళ్ళి చంపేస్తారు కనుక కనీసం నేను క్రైస్తవుడనని బయటికి చెప్పుకొనడానికి కూడా భయపడుతున్న ఆ రోజుల్లో పౌలు గారి సంఖ్యలను చూసి అనేకుల్లో తెగింపు వచ్చేసింది. చంపుతారా చంపని, ఎంతమందిని చంపుతారా చంపని, ఎంతకాలం బ్రతుకుతాను నేను ఇక్కడ? రోమ సైనికులు చస్తేనేనా చచ్చేది? లేకపోతే ఇక్కడే ఉంటానా? ఒక 1000 సంవత్సరాలు బ్రతుకుతానా? ఏదో ఒక రోజు రూపంలో చావనేది వస్తుంది కదా. ఆ చావే క్రీస్తు కొరకు చస్తే, ఆ చావే ప్రభు పనిలో నా పనులు ముగిస్తే నాకు ధన్యకరం అనే తెగింపు పౌలు బంధకాలను బట్టి, ఆయన శ్రమలను బట్టి అనేకుల్లో ధైర్యం వచ్చి ముందుకు అడిగేశారండి. అప్పుడు సమాజాన్ని ఒక్క పౌలునే చూసింది. పౌలు సంఖ్యలను చూసి పౌలునే ధైర్యం వచ్చారు సమాజంలో నుంచి. అర్థమవుతుందా? ఒక్క పౌరును బంధించింది ఈ సమాజం. ఈయనకు కలిగిన కష్టాలను, శ్రమలను, ఇవన్నింటినీ బంధకం చూసి అనేకులు కట్టలు తెంచుకొని నేను కూడా క్రీస్తు కొరకు బ్రతకాలన్న ఇన్స్పైర్తో ముందుకొచ్చారు పిల్లలు. కొందరు అసూయ, మళ్ళీ ఇంట్లో ఒకటి ఉంది, మళ్ళీ కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు అంటే పౌలు ఒక్కడు బాగా హైలైట్ అయిపోతున్నాడు. ధర్మశాస్త్ర పండితులుగా తాత ముత్తాతల నుంచి పీఠాలను వేసుకొని కూర్చున్నాం కదా. మరి ఇప్పుడు మా పని పడిపోతుంది అని చెప్పేసి ధర్మశాస్త్రోపదేశకులు ఉంటారు కదండి, దానికి ఫాలోవర్స్. కలహ బుద్ధి చేతనట, మరి నిన్న కాక మొన్న వచ్చిన ఈ పౌలు పెరిగిపోవడం ఎట్రా? నిన్నటి మొన్నటి దాకా సంఘాన్ని పాడు చేసిన వాడు. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను. అంటే కలహ బుద్ధి చేత వాక్యాన్ని ప్రకటిస్తారా? కలహ బుద్ధి, ఆడి మీద కోపంతో వాక్యం చెప్పాడు అదేంటి? కొందరు కలహ బుద్ధి చేతను, అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటిస్తున్నారు. వారైతే ఇంకొక బ్యాచ్ ఉందండి, ఇంకొక బ్యాచ్ ఉంది. వారైతే నా బంధకములతో కూడా, అసలే నేను సంఖ్యలలో ఉన్నాను, ఈ సంఖ్యలలో ఉన్న నేను కాస్త శవంగా మారాలని, శ్రమలతో నాకు బంధకములతో నాకు శ్రమ తోడ చేయవలనని తలంచుకుని శుద్ధ మనసుతో కాక కక్షతో శ్రీక్రీస్తుని ప్రకటిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఏ మాటలైతే వివాదంగా ఉన్నాయో ఆ మాటలు ప్రజలలో బహిరంగంగా ప్రకటించి, పౌలు చెప్పాడా లేదా? పౌలు చెప్పినే చెప్తున్నాం. అర్థమవుతుందా? వివాదాత్మకమైనటువంటి సంగతులను సంఘంలోనికి, సమాజంలోనికి తీసుకొని వెళ్ళి ఎందుకు రంగులో చెప్పామంటే, మాకు వేరొక రాజు ఉన్నాడని పౌలు చెప్పాడు, మేము పౌలు మాటనే నమ్ముతాం. కైసర్ అనే రాజు ఆడేవడం మాకు తెలియదు, మాకు కొత్త రాజు ఉన్నాడు. ఇది ఏమైతుందంటే దేశద్రోహం కిందకి రాదు. ఎందుకు అయినా మాట్లాడుతుంటే, మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది పౌలు, నువ్వైనా మాట్లాడాలనుకుంటే ఏమండి అక్కడ. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? బంధకములలో ఉన్నాడు. ఈ మాటలు విన్న అధికారులు ఏం చేయాలి? జైల్లో ఉన్నాడా? ఉరి తీసేయండి, ఇప్పుడే ఉరి తీసేయండి, అంతే కదండి. కక్షతో ప్రకటిస్తున్నారట. బంధకములలో ఉన్న నాకు శ్రమను తోడు చేయవలనంటే అర్థం ఏంటి? అదే పౌలు ఏదైతే చెప్పిండో, వివాదాత్మకమైనటువంటి సంగతులను నిర్భయంగా ప్రజల్లో చెప్పు. ఎందుకు రాను ఇలా మాట్లాడుతున్నావు అంటే, మాకు నేర్పించినవాడు పౌలు, మా అయ్యగారు పౌలు, నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే అక్కడికి వెళ్ళు. అర్థమవుతుందండి? అది కనుక శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు.
నాకు అర్థం కాలేదండి. కక్షతో క్రీస్తుని ప్రకటించడం ఏంటండి? కలహ బుద్ధితో ప్రకటించడం ఏంటండి? అసూయతో ప్రకటించడం ఏంటండి? భక్తి లేదా? మంచి లేదా? అంటే ప్రకటన వెనకాల కూడా ఇవి ఉంటాయా? అసూయ ఉంటుందా? కలహ బుద్ధి ఉంటుందా? కక్షలు ఉంటాయా? వీరైతే నేను సువార్త పక్షంగా వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రజలతో ప్రకటించుచున్నారు. అయినను నేను నిశ చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనా ఈయన ఆలోచన వేరు కదండి. ఏ విధంగానైతే నేను నా మీద కోపంతో ప్రకటించిన మొత్తానికైతే పనిచేస్తున్నాడు వాడు. నేను సైలెంట్గా కూర్చున్నాను, వాడు సైలెంట్గా కూర్చుంటాడు. నేను పెరిగిపోతున్నాను కక్షతోటన్నా వాక్యాన్ని మొత్తానికైతే పని జరుగుతుంది. దానికి నాకు సంతోషం అంటున్నాడు పౌలు గారు. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక మునుపటి వల్ల నా బ్రతుకు మూలముగానైనా చావు మూలముగానైనా సరే అబ్బబ్బబ్బా నేను బ్రతుకున్న క్రీస్తు సువార్త మారు మోగాలి. నేను చచ్చినా కూడా బయట ఉన్నాడు, బయట ఉంటే వాక్యం ప్రకటిస్తున్నాడని లోపలేశారు. లోపల ఏం చేశాడు? లోపల కూడా మూత మోగించాడు, ఊరుకోలేదు ఆయన. తెలుగులో ఒక సామెత ఉంది కదండి, డోలు వెళ్ళి మధ్యలతో చెప్పిందంట. ఏమండి డోలు అనేది తెలుసు కదండి, మన ఈ వాయిద్యాలు వాయించేటప్పుడు వాడతారు. దానికి ఇట్లా పైన ఉంటుంది కదా, పైన కొడతారు. మధ్యలో అంటే 2 సైడ్లో ఉంటుంది కదండి. డోలు వెళ్ళి కనుక ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన ఉద్దేశం ఏంటంటే నా బ్రతుకు మూలముగానైనను సరే చావు మూలముగానైనను సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. అదే ఆయన గోల్. ఈయన బయట ఉన్నాడు కాబట్టి అందరినీ వాక్యం చెప్పి మార్చేస్తున్నారు. రా బాబు, ఈయన బయట ఉంటే నేను తిండి తినలేను, పడుకోలేను అపవాది స్కెచ్ చేసి మరి జైలు వేసేసాడు. ఈయనేం చేశాడు? జైల్లో ఉన్న వారిని చక్కగా ముంచి బయటకు వచ్చాడు. ఓరి నాయన, బయట ఉంటేనే నాకు నిద్రాహారం లేకుండా అందరినీ మార్చేస్తూ క్రీస్తు యుద్ధంగా నడిపిస్తున్నామనే కదా నేను చెరసరలో వేసింది. అక్కడికి వెళ్ళినా కూడా నాకు నిద్రాహారం లేకుండా చేస్తున్నావు పౌలు. అపవాది బాధ అండి అది, అంతేనా? శ్రమలు కలగజేసినా ఏం జరిగింది? పౌలు గారికి సంఖ్యలు వేసి శ్రమలను తోడు చేస్తే ఏం జరిగిందట? సహోదరులైన వారిలో ఎక్కువ మంది బంధకంలో మూలంగా ప్రభువునందు స్థిర విశ్వాసం కలిగిన వారు నిర్భయముగా దేవుని వాక్యాన్ని ప్రకటించుటకు విశేష ధైర్యం తెచ్చుకున్నారు. అప్పటి వరకు పాట పాడమంటేనే నాకొద్దు నేను పాడనే అనేవాళ్ళు. ఎప్పుడైతే ఇవన్నీ చూసారో ఏం చేశారట? దేవుని పనిలో నేను కూడా వాడబడాలి, నన్ను కూడా క్రీస్తు రక్తము పరిచింది, నేను కూడా నిలబడాలి దేవుని కొరకు ఒక మండే కట్టెగా అని నిర్ణయం తీసుకొని వచ్చారట. అంటే పౌలు గారికి సంఖ్యలు పడడం మంచికి జరిగిందా చెడుకు జరిగిందా? నా బ్రతుకు మూలముగానైనను సరే నేను చచ్చినా సరే క్రీస్తు హైలైట్ కావాలి. అక్కడ సువార్త పెరగాలి, సువార్త అనేది విస్తరించాలి, దేవుని వాక్యం అనేది ప్రజల్లోకి వెళ్ళాలి, కట్టలు తెంచిన ఆవేశము వాళ్ళ నింపాలి, దేవుని కొరకు బ్రతికేటట్టుగా చెయ్యాలి. నా బ్రతుకు మూలముగానైనను సరే డోంట్ కేర్ చావంటే ఆ ఒక్క మహానుభావుడేనండి గుండెతో రొమ్ము విరిచి మాట్లాడిన మాట. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు. 5 సంవత్సరాలు బ్రతకనిస్తాడా దేవుడు? 5 సంవత్సరాల సువార్తను మోగిస్తాను. 10 సంవత్సరాలు బ్రతకనిస్తాడా దేవుడు? 10 సంవత్సరాల సువార్తను మోగిస్తాడు. 2 రోజులను చంపేస్తాడా దేవుడు? నో ప్రాబ్లం. మన 5 సంవత్సరాలు దేవుడు ఆయుష్నిచ్చాడు అనుకోండి, మన డివైడేషన్స్ వేరుగా ఉంటాయి. 1 సంవత్సరం ఇల్లు కట్టాలి అంతేనండి, మరో సంవత్సరం కూతురు పెళ్ళికి, చివరి దినాల్లో ఒకవేళ సమయం ఉంటే చూద్దాం లేండి. అప్పుడు
అనే విధంగా ఉంటాయి పిల్లలు. కానీ పౌరుదల కాదు. నా మట్టుకైతే నేను బ్రతికున్నదే క్రీస్తు కొరకు. చంపేశారనుకోండి, దేవుడు ఆ పని చేసే అవకాశం లేకుండా మేము పరదేశంలో కూర్చోమని సెలవిచ్చాడు. నేనేం చేస్తాను? శరీరం ఉంటేనే కదా నేను పని చేసేది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఇల్లు లేదు, ఇల్లాలు లేదు, దేవుడు ఒక్కడే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. 24 గంటలు ఇంకొక మాటే లేదు. చావైతే లాభము. నేను ఒక్క రోజు బతికానా, 2 రోజులు బతికానా, 5 సంవత్సరాలు బతికినా క్రీస్తు కొరకే బ్రతుకుతాను. నేను ఒకవేళ చనిపోయాను అనుకో, నేను దేవుని యొద్దకు వెళ్ళిపోతాను. నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు గణపరచవలనన్నది ఆయన యొక్క ఆలోచన. ఆయన శ్రమలలో, ఆయన బంధకాలలో కూడా ఆయనను బంధించిన సువార్తను మాత్రము బంధించలేకపోయాడు అపవాది. అండి, పౌలు గారిని అరెస్ట్ చేయించడం ఎవరి స్కెచ్ అనుకుంటున్నారు మీరు? వీళ్ళెవరండి? యూదులు బురగబిట్టలు లాంటి వాళ్ళు. వీళ్ళ వెనకాలన్న ప్రధాన విలన్ వాడు అపవాది. అర్థమవుతుందా? ఈయనను బంధించిన వాక్యాన్ని అనుకుని ఉండొచ్చండి. ఎప్పుడు చేస్తాడో అన్నయ్య పౌలు, వీడు చచ్చేంత వరకు నాకు మనశ్శాంతి లేదు. అపవాది గుండెల్లో రైళ్లు పరిగెత్తిన మగాడు ఎవడైనా ఉన్నాడు అంటే ఖచ్చితంగా అపోస్తలుడైన పౌలు గారి పేరు మనము సంతోషంగా చెప్పొచ్చు. ప్రియులరా, యేసు తర్వాత అండి పత్రిక రాయడానికి వెనకాల ఉన్నటువంటి కారణాలు 5. అందులో చెప్పినవి ఎన్నైనా? 2 3 మూడోది కాలేదు. మూడోది ఏం చెప్పాను? ఆయన విడుదల కాబోతున్న సంగతి అధికారులు వచ్చి చెప్తారండి. ఈ వారం చెప్పండి లేండి. అది అధికారులు, సైనికులు వచ్చేసి, పౌలు గారు నీ సత్ప్రవర్తన చూస్తున్నారు, అంతే అనేకులు నీ యుద్ధకు వస్తున్నప్పుడు నువ్వు చేస్తున్నటువంటి ఆతిథ్యము, వారికి చెబుతున్నటువంటి మాటలు, ఈ బ్రతుకు గురించినటువంటి ఆలోచింపచేసే మాటలు, ఒక మనిషిని రాక్షసుని కూడా సత్పురుషుడిగా మార్చే మాటలు నువ్వు చెబుతూ, ఒక తాగుబోతును మార్చావు మా కళ్ళ ముందే, ఒక తిరుగుబోతును మార్చావు మా కళ్ళ ముందే, ఒక వ్యభిచారిని మార్చావు మా కళ్ళ ముందే, ఒక హంతకుణ్ణి మార్చావు మా కళ్ళ ముందే. ఇలాంటి నరరూప రాక్షసులుగా కక్షలతో వివాదాలతో ఉన్నటువంటి మానవ సమాజంలో అనేకులు నీ యొద్దకు వస్తున్నా, నీ యొద్దకు వచ్చిన ప్రతి వాడిని సాధువు వలె మార్చి, ఒక సత్పురుషుడిగా, ఒక నీతిమంతుడిగా, దేవునికి భయపడేవాడిగా, ఎదుటి మనిషిని ప్రేమించేవాడిగా, దేవుని ఆజ్ఞలకు లోబడేవాడిగా, ఒక కంప్లీట్ మ్యాన్గా, ఒక ఉన్నతమైన వ్యక్తిగా మలచి ఈ సమాజంలోకి పంపిస్తున్నావు. నీలాంటి వాడు సమాజానికి కావాలయ్యా. ఈ కార్యక్రమాలను, ఈ నీ బోధలను అక్కడ వింటున్నటువంటి ప్రేతోర్యమను సేన, ఎవరు? రోమా ప్రభుత్వపు రక్షక భటులు, బంట్రోతులు అంటాం కదండి మనం, బంట్రోతులు, సైనికులు. ఎప్పటికప్పటికక్కడికి సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఓహో, అంటే ఈయన లేనిపోనివన్నీ నూరి దౌర్భాగ్యులు కేసు పెట్టారన్నమాట. వాళ్ళు వచ్చిన తర్వాత కేసుని ఎలాగో మనకు అనుకూలంగా మార్చేద్దాం. పౌలు గారికి చెప్పేసి ఏమని, నిన్ను విడిచిపెడతామని. ఆ విషయం పౌలుకు చేరవచ్చింది. ఆ విషయము మీ అందరికీ గుడ్ న్యూస్. ఫిలిప్పీలో ఉన్నటువంటి నా కొరకు ఆరాటపడే, వేదన పడే సంఘస్థులారా, నన్ను ప్రేమించిన నా ఆత్మీయులారా, మీ అందరికీ ఏంటి ఏమంటారండి, స్వీట్ అదేమంటారు, చక్కెర పొంగల్ అంటారా, అలాంటి వార్త ఏంటో తెలుసా? నేను త్వరలోనే మిమ్మును, మీరు నన్ను చూడడం కాదు, నేనే మిమ్మును అంటే నేను మీ వద్దకు, మాకు కంటికి కూడా కనిపించడేమో, చివరి చూపు కూడా నోచుకోలేమో,
భయంకరంగా నిద్ర లేచిన రాక్షసుడైనటువంటి నిరో చేతిలో పడి చస్తాడు. దినదినము కేసులు, దినదినము మరణ వార్తలు, దినదినము రాక్షసత్వం విస్తరిస్తున్న ఆ తరుణంలో ఏదో ఒక రోజు వీడు అలా చంపేసిన వారిలో పౌలు గారి పేరు కూడా ఉంటే, ఇక మా అయ్యగారిని మేము చూడకపోతే అన్న బాధలో ఉన్న వారికి, మీ అందరికీ తీపి తినిపించే వార్త నాకిప్పుడే తెలిసింది. విడుదల చేస్తారట, త్వరలోనే నేను మీ ఎదుట వస్తున్నాను. ఆ విషయం చెప్పడానికి ఎంత ఆనందపడతారండి. బెంబేలెత్తిపోతున్న వారికి మీరు ధైర్యంగా ఉండడం చెప్పడం మొదటిది. నాకు కలిగిన ఈ బంధకాలే అనేకులను ఇన్స్పైర్ చేసి, అనేకులను దేవుని కొరకు రగిలేటట్టుగా మలిచినవి ఈ శ్రమలు. దాన్ని బట్టి మీరు దేవుని స్తుతించండి. ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని బట్టి మీరు దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ఇక్కడ విస్తరించిన సువార్తను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, ఈ తరుణంలో కూడా దేవుడు నన్ను వాడుకుంటున్న తీరు బట్టి మీరందరూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇది రెండవది. మూడవది, నేను విడుదల కాబోతున్నాను. ఈ అద్భుతమైన వారు ఆనందంతో గంతులు వేసే విషయం కదండి ఫిలిప్పీ సంఘం. ఆ విషయాన్ని రాస్తూ, ఈ విషయం రాయడానికే పత్రిక రాయవలసి ప్రధానంగా 5 విషయాలను ఉద్దేశించి పత్రిక రాశాడు. అందులో నంబర్ 1 అయిపోయింది, నంబర్ 2 అయిపోయింది, నంబర్ 3 అయిపోయింది. నంబర్ 1 ఏంటి? నాకు కలిగిన శ్రమలను బట్టి మీరు బెంబేలెత్తిపోతున్నారా? క్రీస్తును చూడండి. క్రైస్తవ్యాన్ని భూమి మీద ఉండకుండా తుడిచేయాలని ఎంతో మంది కంకణం కట్టుకుని ఏం చేయగలిగారు? క్రైస్తవ్యము విస్తరించింది. నాకు కలిగిన వాటిని బట్టి మీరు బెంబేలెత్తిపోకండి. ఏం కలిగిన క్రైస్తవ్యం అనేది విస్తరిస్తూనే ఉంటుంది. దేవుని పని అనేది కొనసాగుతూనే ఉంటుంది. దేవుని పని ఆగదు. ఇది నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ జరుగుతున్న పరిచర్య, అనేకులు రావటము, దేవుని యొక్క వాక్యాన్ని వినటము, దాని ద్వారా అనేకులు రక్షణలోకి రావటము, అద్భుతంగా సంఘ విస్తరణ జరగడము. ఇది రెండవది. మూడవది, నేను విడుదల కాబోతున్నానన్న అద్భుతమైన మాటను చెప్పగానే నిజంగా వీళ్ళందరూ గంతులేస్తారన్న ఆలోచనతో ఈ విషయాన్ని కూడా వారికి తెలపడానికి రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాయడానికి 5 కారణాలు, 3 కారణాలు చెప్పాను. దేవుని చిత్తమైతే ఇప్పటికే విస్తృతంగా మాట్లాడేశాను. మరి తర్వాత భాగాన్ని చూసుకుందాం. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం.